పూర్ణిమ ప్రిన్స్లో కళ్యాణం కమనీయం సేల్స్. ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. సినారే గారికి మీరు ఒక తండ్రి స్థానం ఇచ్చారు. అలాంటి సినారే అవార్డు మీకు రావడం ఎలా అనిపిస్తుంది? కడుపులో పట్టనంత లేదా మనసులో పట్టనంత మెదడులో పట్టనంత ఆనందం అంటారు. ఈ అవార్డు రాగానే ఫస్ట్ ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? మావిడ సంగతి. కవికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చే గౌరవం అంటే ఒక జర్నలిస్టుగా కళ్ళు చెమర్చిన సంఘటన. అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఆ పాడే అలసాని పెద్దనకు గౌరవం ఇవ్వడానికి శ్రీకృష్ణదేవరాయలు పల్లకి మాత్రమే మోసినాడు. అందశ్రీ పాడే మోసినాడు రేవంత్ రెడ్డి గారు. నాకెందుకు ప్రేమ ఉండదయ్యా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుద్దాల అశోక్ తేజ్ గారు ఏదైనా కీలక పదవిలో కనిపించబోతున్నారా? మీ ఐ డ్రీమ్ అంటారు కదా, ఐ డ్రీమ్ ఆల్సో. ఒక పేపర్ మీద ఒకవైపు పూర్తిగా రాస్తే ఒక పాట అయిపోద్ది. అంత చిన్న శ్రమ 2 లక్షలు 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. మీరు పనిగట్టుకొని కూర్చొని వందల పేజీలు ఉండే పుస్తకాలని రాస్తున్నారు. కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే. పెన్ను మూసేదాకా కన్ను మూసేది లే. ఇది తగ్గేదే లేకంటే పవర్ఫుల్ గా ఉంది. చిరంజీవి గారికి ఠాగూర్ అయిపోయిన తర్వాత మీరు స్టాలిన్ అని చెప్పి ఒక సినిమాలో పాట రాశారు, సూర్యుడే అని చెప్పేసి. గౌరవనీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓసేరాములంలో మీరు రాసిన పాటల్లో ఒకటి పాడండి. ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటివి, కన్న తల్లికి ఎడమి తల్లికి కన్ను రెప్పావైతివి. తెలంగాణ స్త్రీలు పడిన బాధాకరమైన సంఘటనల గురించి, భర్తలను మధ్యలో కట్టేసి భార్యలను నగ్నంగా పాడించడం అనేది, ఆడించడం అనేది. మీ మీద అసలు చలం ప్రభావం లేదా? దండిగా ఉంది. నాకు మొట్టమొదటి నంది అవార్డు వచ్చింది. చలం గారి గురించి చాలా మందిలో చాలా పెద్ద అపోహ ఉంటది. చలం పుస్తకాలు చదివానని విడాకులు ఇచ్చిన సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు? ఆ అవార్డు వెనక్కి తీసుకోవాలి. మన సౌత్ నుంచి లెటర్ వెళ్ళింది, అది ఒక గ్రూప్ గా ఏర్పడి ఎలా తీసుకున్నారు ఆ క్షణంలో? మొట్టమొదటిది నాకు జీవితంలో సినిమా పరిశ్రమకి గద్దర్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత, ఆయన పేరు పెట్టి అవార్డ్స్ కరెక్టేనా అని మాట్లాడే వాయిస్లు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సినిమా పరిశ్రమకి నందికి ఉన్న సంబంధం ఏంటి? హాయ్, వెల్కమ్ టు మై షో. 2025 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. అయితే ఈ అవార్డ్స్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రత్యేక అవార్డు సుద్దాల అశోక్ తేజ్ గారికి వచ్చింది. అంటే సి నారాయణ రెడ్డి గారిని సుద్దాల అశోక్ తేజ్ గారు తన సాహిత్య ప్రయాణంలో ఒక తండ్రిగా భావిస్తారు. అలాంటి సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజ్ గారికి రావడం 100కి 100% కరెక్ట్. సో ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ్ గారు మనతో ఉన్నారు. ఈ అవార్డు గురించి, అలాగే ఆయన సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఆయన రచనా ప్రయాణం ఎలా జరుగుతుంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యి సార్ నమస్తే. నమస్తే రాజా. సార్, ఇలాంటి పెద్దల్ని కలుసుకునే అవకాశం అప్పుడప్పుడు వస్తుంటుంది. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మీరు రాసిన కొన్ని వందల పాటలు టీవీలోనో ఫోన్లోనో వింటూ ఉద్వేగం చెందుతూ కొంత జ్ఞానం పెంచుకుంటూ రకరకాల భావోద్వేగాలకు గురైన లక్షలాది మనుషుల్లో నేను ఒకరిని. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీ ముందు కూర్చోవడం. ఈ అవకాశం నాకు కల్పించిన మా ఐ డ్రీమ్కి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బా, ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ రాజా. సార్, చాలా సభల్లో చాలా సందర్భాల్లో సినారే గారికి మీరు ఒక తండ్రి స్థానం ఇచ్చారు. అన్ని విధాలా మీరు ఆయన గురువుగా భావిస్తారు. అలాంటి సినారే అవార్డు మీకు రావడం ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే
కడుపులో పట్టనంత లేదా మనసులో పట్టనంత, మెదడులో పట్టనంత ఆనందం అంటారు చూడండి. హ్మ్. అలాంటి ఆనందమే నాకు కలుగుతుంది. ఎందుకంటే మా నాన్న సుద్దాల హనుమంత్ గారు ప్రజాకవి మీకు తెలిసిందే. సార్. అందరికీ తెలిసిన విషయం. సార్. మా నాన్న తర్వాత నేను నా ఒక వెలుగుల ఒక స్తంభం అనుకోండి. ఒక ధ్వజస్తంభం అంటారే, హ్మ్. అలాగా ఒక స్తంభంలాగా, ఒక కాంతి స్తంభంలాగా నేను నా ఊహ తెలియనప్పటి నుంచి నేను ఊహించుకున్నది నారాయణ రెడ్డి గారిని. సార్. ఎందుకు అంటే అప్పుడు మాకున్న ఆధారం రేడియో మాత్రమే. హ్మ్. రేడియోలో ఉగాది పండుగ సందర్భంలో కవి సమ్మేళనం అని వచ్చేది రేడియోలో. సార్. అప్పుడు కవి సమ్మేళనం లోపల మాకు మా నాన్న మేమందరం కలిసి వినేవాళ్ళం. నాన్న, అమ్మ మేమందరం వెళ్ళేవాళ్ళం. నేను చిన్నవాడిని అనుకోండి. బట్ నాకెందుకో అంటే అందులో పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఆరుద్ర గారు ఉండేవారు. ఇంకా శ్రీశ్రీ గారు ఉండేవారు. లేకపోతే ఇంకో పెద్దాయన ఉండేవారు. జ్ఞానానంద కవి ఉండేవారు. ఇట్లా మన బోయి భీమన్న గారు ఉండేవారు. చాలామంది ఉన్నారు. సార్. ఒక అద్భుతమైన మాణిక్యాలు లాంటి వాళ్ళందరూ మాత్రమే కవిత్వం చదివేవాడు. హ్మ్. ఆ! అది ఎందుకు అంటే మరి మా నాన్నకు గూడా నారాయణ రెడ్డి గారంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. సార్. ఆ! అప్పుడు వాళ్ళల్లో ఆయన యువకుడు. హ్మ్. ఎవరు? నారాయణ రెడ్డి గారు. చాలా స్ఫురద్రూపి ఆయన. హ్మ్. అంటే ఆ మూర్తిమత్వం కూడా చాలా గొప్పది. ఆయన వక్తృత్వం కూడా చాలా గొప్పది. ఆయన కవిత్వాన్ని చదివే విధానం చాలా గొప్పగా ఉంటుంది. సార్. ఆహ్, ఇంకొక రకంగా చెప్పాలంటే కొంత నాటకీయంగా ఉంటది. హ్మ్. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే కొంత నాటకీయత అవసరం అవుతది. సార్. అది మిగతా పెద్దలలో ఉండేది కాదు. హ్మ్. మాకు పిల్లలుగా అంటే హై స్కూల్ స్టూడెంట్స్‌గా, కాలేజీ స్టూడెంట్స్‌గా అది ఆకర్షణీయంగా ఉండేది. పైరగాలినెవడాపును పరిమళాలనెవడాపును ఎవడాపును మానవత రవి రుక్కును కవి వాక్కును. హ్మ్. ఇలా చదివేవారాయన. అది అప్పటిదాకా చదువుతున్న పెద్దల యొక్క ఆ ప్రెజెంటేషన్‌కి, టెండరింగ్‌కి ఇది తేడా ఉండేది. హ్మ్. కరెక్ట్. అలా నేను నారాయణ రెడ్డి గారిలాగా కవిత్వం రాయాలి, హ్మ్. చదవాలి. నారాయణ రెడ్డి గారిలాగా సాహిత్య ఉపన్యాసాలివ్వాలి. హ్మ్. నారాయణ రెడ్డి గారిలాగా సినిమా పాటలు రాయాలి. సార్. ఇవి చిన్ననాడే నా లోపల పడినటువంటి విత్తనాలు. హ్మ్. ఇంట్లో ఎలాగో పాట అల్లిక ఉందిగా. హ్మ్. నాన్నగారిది. నాన్నతో ఇంట్లో ఎట్లాగో పాట అల్లిక ఉంది. కొత్త కొత్త పాటలు మొట్టమొదలు మా అమ్మకే వినిపించేవాడాయన. హ్మ్. అది మేము వద్దన్నా మాకు వినబడేది గదా! మా హ్మ్. అమ్మ మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, పక్కన కూర్చోబెట్టుకోవడం, నాన్న పాడుతుంటే మా నాయన హార్మోనియం వాయిస్తూ లేదా సితార వాయిస్తూ పాడేవాడు. అది తెలియకుండానే సహజాతి సహజంగా ఉగ్గుపాలతో వచ్చినట్టుగానే మాకు ఆ వాతావరణం మా హృదయంలో ప్రవేశించింది. హ్మ్. దానికి తోడు ఈ రేడియో వల్ల, ఈ సినిమా పాటల వల్ల రేడియో ద్వారా సినిమా పాటలు వింటాం కదా! అవునవును. అప్పుడు నారాయణ రెడ్డి గారు రచన, హ్మ్. గానం ఘంటసాల అనగానే ఇదేదో కొత్తగా ఉంటదనిపించింది నాకప్పుడు. ఈ నల్లని రాలలో ఇలాంటి పాటలు. అలాగే ఆహ్, యుగళ గీతాలు గూడా చాలా ఆయన ఎక్స్‌ప్రెషన్ నాకు నచ్చేది. హ్మ్. అలా మనసు నన్నే నానే ఆ గుంభనంగా ఉండే ఆ విధానం నాకు బాగా నచ్చింది. ఆయన నేను తొలి నాళ్లలోనే నా రోల్ మోడల్‌గా అనుకున్నా. సార్. అలా పెరుగుతూ, పెరుగుతూ ఆయనతో సాన్నిధ్యము దొరికింది. ఆయనతో సభ పంచుకోవడము దొరికింది. ఆయన నన్ను మెచ్చుకోవడము, నా పుస్తకాలకు ముందు పాటలు రాయడం. ఇవన్నీ నేను కన్న కలలన్నీ ఒక్కొక్కటి నిజమవుతూ వచ్చినాయి. ఆ కలల్లో ఒక భాగమే సినిమాలో పాటలు కూడా. హ్మ్. అదే ఆయన సినిమాలో రావాలి, ఆయన రాసిన దాంట్లో రావాలి అనుకున్నాను. అది 'ఒసేయ్ రాములమ్మ'లో ఆయన మొదటి పేరుంటది. సార్. రెండో పేరు నాది. అవును. ఇలా ఆయన నన్ను తనకు తెలియకుండానే నన్ను నడిపించిన వ్యక్తి ఆయన. సార్. నేను ఆయనకు ప్రత్యక్ష శిష్యుని గాదు. ప్రతిక్షణ శిష్యుడిని. అబ్బా! ఎంత గొప్ప మాట అన్నారు. కనుక ఆ ప్రభావం నా మీదుంటది. అలాగని నేనెక్కడా నారాయణ రెడ్డి గారి పాటని గాని, దేన్ని గాని నేను అనుకరించను. హ్మ్. మీరు ఆయన పద్ధతిలో అనేది ఉండదు. కాపోతే ఆయన నన్ను ప్రభావితం చేసినారన్నమాట సత్యం. సార్. అట్టనమాట. అంతే. సార్ ఈ అవార్డ్ రాంగానే ఫస్ట్ ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? మా ఆవిడతోనే. హ్మ్. మా నేను ఒక ఫంక్షన్‌లో ఉన్నాను నేను. అంటే హ్మ్. మా చిన్న మనవరాలు
నర్సరీ పిల్లలు ఉంటారు కదా, ఉమ్, నర్సరీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ అని చేస్తారు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో. అవునవును. ఆమె నర్సరీ నన్ను ఆహ్వానించింది, తాత నువ్వు రా అని. అంటే వాళ్ళ టీచర్ని తీసుకొచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చింది, ఉమ్, మా గ్రాడ్యుయేషన్ పట్టా ఇప్పటికి నువ్వు రావాలని. నేను మా మిస్సెస్ ఆ కార్యక్రమంలో ఉన్నాం, ఇక్కడ దగ్గరే జోషి విద్యానికేతన్లో సార్. ఉంటే నాకు మెసేజెస్ వస్తున్నాయి. మనం ఆపేస్తాం కదా ఇప్పుడు ఇప్పటిలాగా, ఉమ్, ఆపేస్తా ఉంటే టిక్ టిక్ అని వస్తూ ఉంది. నేను అక్కడ మాట్లాడే దాంట్లో పిల్లలకు ప్రైజులు ఇవ్వడంలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నా. అదంతా అయిపోయి దిగి మళ్ళీ కారెక్కుతున్నప్పుడు అప్పుడు చూస్తే మన మిత్రులు ఉన్నారు కదా, మీలాంటి మిత్రులు ఉంటారు కదా, సార్. అనేక మంది మన ఛానల్స్ వాళ్ళు, మిత్రులు, సాహిత్య పత్రిక అందరూ ఉన్నారు. అన్న నీకు నేను నారాయణ రెడ్డి గారు తొలి అవార్డు వచ్చింది, తొలి అవార్డు నీకు ప్రకటించింది గవర్నమెంట్ అనే విషయం. అప్పుడు ఓపెన్ చేసి చూస్తే భరద్వాజ గారు, తమిళనాడు భరద్వాజ గారు వినిపిస్తున్నారు, ఉమ్, ఇట్లా ఇట్లా ఒక్కొక్కరికి ఇది అని. నేను ఫస్ట్ నేను అనుకుంది అంటే నాకు గద్దర్ అవార్డు నేను ఈ మధ్యన గొప్ప పాటలు ఏం రాయలేదే ఉమ్, అనుకున్నా. ఉమ్, ఫస్ట్ అనుకున్నది సార్. కన్నప్ప రాశాను, మంచి పాటలు రాశాము. గొప్ప పాటలు ఏం రాసాము, ఎలా వచ్చింది అనుకున్నా. తీరా చూస్తే అది ఆ సంవత్సరం వచ్చిన పాట కాదు, మొత్తం నా కెరియర్ మీద ఇచ్చినటువంటి అవార్డులలో సార్. అదే పెద్దవాళ్ళందరికీ ఇచ్చినారు. అందులో నిజంగా చెప్పాలంటే అంత పెద్దవాళ్ళు చిరంజీవి గారు లాంటి మహానుభావులతో పోల్చుకుంటే మనం చిన్నవాళ్ళమే కదా అయ్యా సార్. కదా. ఆ వరుసలో నా పేరు ఉండడం అనేది, అందరికన్నా చిన్నవాడిని నేనే ఇప్పుడు అలా దాంట్లో. ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, నారాయణమూర్తి గారు, జయసుధ గారు, మరి చిరంజీవి గారు, కమల్ హాసన్ అవును, గారు, అవును. ఆ దాంట్లో మనము రావడం అనేది బహు ఆనందం అనమాట. సార్. మహదానందం అంటారు కదా. మీకు బాగా నచ్చిన, బాగా ఇష్టమైన సి నారాయణ రెడ్డి గారి ఒక్క పాట పాడమంటే ఏ పాట పాడతారు సార్? నన్ను ప్రభావితం చేసిన పాట, నన్ను ఆలోచింపజేసిన పాట అమరశిల్పి జక్కన్లో ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను. ఉమ్, మేము స్కూల్కి నడిచి వెళుతూ ఉంటే రాళ్ల గుట్టలు ఉండేవి మాకు. అవి వాటితో మేము దెబ్బ తాకించుకుంటే ఎర్రని రక్తం వచ్చేది మాకు. ఉమ్, జారి పడితేనో దాని మీదకి వెళ్ళి రచ్చబండలాగా ఆడేవాళ్ళం, జారుడు బండ ఆడతాం. ఇంత కఠినంగా ఉండి ఈ రాళ్లలో కళ్ళు ఉన్నాయంటాడు, ఏంటి ఈ పెద్ద మనిషి, అసలు ఈయనకి ఏం కవిత్వం ఇది అని ఆయన మీద రివర్స్గా ఆలోచించడంతో మొదలైంది ఆయన గురించి ప్రయాణం. ఉమ్, మాకేమిక ఇప్పుడు ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను అనేది ఒక పెద్ద శిల్పం మీద రాసినాడని మా 6వ తరగతి పిల్లలకి ఏం తెలుసు. ఉమ్, అలా అనుకుంటూ వినడం మొదలుపెట్టి మా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాం. ఉమ్, అప్పుడు నాన్న చాలా వివరించినాడు. ఆయన ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను అనేది ఒక శిలను శిల్పంగా చేస్తున్నప్పుడు కళ్ళు నల్లగా ఉంటాయి కదయ్యా, ఉమ్, అందులో రాళ్లల్లో కళ్ళని చూస్తున్నాడు ఆయన. అది గొప్ప భావ వ్యక్తీకరణ రాని. అప్పుడు మాకు అది కూడా పెద్దగా అర్థమైనట్టు లేదు. మొత్తానికి ఆ పాట నన్ను పట్టుకున్నది అది. సార్. అంటే యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ మధ్యలో కానీ లాస్ట్లో కానీ అడగదాం అనుకున్నాను, కానీ ముందే ప్రస్తావన వచ్చింది. ఈ అవార్డు రాగానే ఎవరితో పంచుకున్నానంటే మీ అర్ధాంగి పేరు చెప్పారు. పక్కనే ఉన్నారు. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసు సార్. సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఒక రాత్రి అంతా నిద్ర లేకుండా ఒక్క అవకాశం కోసం, అది ఒక రకమైన అవమానమే. అంతే. అది అవమానింపబడుతున్నారు అని మీకు కూడా తెలుసు. ఆ రాత్రి అంతా నరకం అనుభవించి ఇంటికి వచ్చి ఆమె భుజం పైన తలబెట్టి బోరున ఏడ్చి సత్యం బాబు, సత్యం రాజా. ఈ మొత్తం ప్రయాణంలో ఆమె సహకారం, ఆమె తోడ్పాటు, ఆమె ప్రేమ అనంతం. దాన్ని మనం ఒక పరిధిలో చేర్చి చెప్పలేనంత. తన తోడ్పాటు లేకపోతే మనకు పాట లేదు. ఒక్క మాట ఎందుకు అవసరమా గవర్నమెంట్ జాబ్ వదిలేయడం అవసరమా అని ఒక్క వాక్యంతో పరిసమాప్తమయ్యేది నాది సినీ జీవితం. కానీ నా మీద ఆమెకున్న నమ్మకం కావచ్చు, లేదా మేము పెళ్లి చేసుకున్నప్పుడు నేను వెర్రి పాటలు, పిచ్చి పిచ్చి పాటలు అన్ని ఆమె మీదనే అల్లి పాడిన క్షణాలు కావచ్చు. పాడారా? ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరు ఆర్టిస్టు భార్య ఇష్టమైతే ఆమె బొమ్మ గీసి చూపిస్తాడు, మేము ఆమె మీద ఒక కుందరాగం తీసి చూపిస్తాం, అంతే కదా. అలా ఒక నమ్మకం ఏర్పడుతుంది కదా, ఇతను ఇలా చేయగలడు అని. నేను ఎప్పుడో మేము చిన్న డబ్బు రూమ్లో ఉండేవాళ్ళం రాజా. అంటే 3 వైపులా రేకులు ఉండేవి, ఒక పైన రేకు ఉండేది, ఒక సిమెంట్ గోడకు ఇటువైపు రేకులు, పైన రేకు ఉండేది. అందులో మేము కాపురం చేసాం, మా మొదటి కాపురం అది నేను పెద్ద అజానుబాహు అమితాబ్ బచ్చన్ కాదు కదా, నాకు కూడా కాళ్ళకు తాకే అంత దగ్గరే ఉండేది రేకు డోరు.
ఉమ్. ఇంత పొట్టిగా ఉన్నా కూడా అది మా కాళ్ళకు తాకిత. అందులో మేము ఉన్నాం అనమాట. కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి ఒక మాట. ముడుచుకోవాల్సిన పరిస్థితి. ఉమ్. అప్పుడు నేను విశాలాంధ్రలో పనిచేస్తున్నాను. అప్పుడు బహుశా నాకు నాకు ₹175 ఏదో సంథింగ్ జీతం నాకు. ఆ రోజులలో కూడా మేము చాలా ఆనందంగానే ఉంటూ నేను నడియడారిలో జాబిలి దిగి వచ్చింది అని నేను తన మీద పాట ఇలా తమాషాగా ఉంటది కదా. ఇప్పుడు ఆమె కూడా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, ఉమ్. నేను అంతో ఇంతో పట్టణంలో చదువుకున్న అబ్బాయిని. సో నా ఎక్స్ప్రెషన్స్ అన్ని పాట రూపంలో ఉండేవి కనుక ఆమెకు మరి ఏదో ఒక నమ్మకం అయితే ఉంది. ఇతను వాళ్ళ నాన్న కూడా పాటలు రాస్తాడు, ఇతను కూడా వెళ్తా అంటున్నాడు, బహుశా బాగా చేయగలడేమో. అంత పూర్వమే నేను మెట్టుపెల్లిలో, అంటే ఇదేమో ఒక జీవితం, బిగినింగ్ జీవితం. నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంటాం కదా ఆ రోజులలో. పల్లెటూరులో టీచర్ని, మాకేం తక్కువ. అప్పుడు మేము అప్పటికే నాకు ఆ కరీంనగర్ జిల్లాలో నాకు ఒక కలెక్టర్ సమావేశమైన, ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన నన్ను పిలవడము, నాతోని ఉపన్యాసం చేయించడము, ఒక పాట చేయించడం, ఇవన్నీ తను చూస్తుంది కదా. ఓకే. అక్కడ ఉన్న పెద్దలు, సాహిత్య పెద్దలు ఉండేవాళ్ళు. అంద వెంకటరాజన్ గారని, ఆయన అవధాని, అలాగే శ్రీగారి శంకర కవి గారని ఒక పెద్ద కవి, వీళ్ళందరూ కూడా నా పాట విషయంలో, నా మాటల విషయంలో వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు. ఇదంతా చూస్తుంది కాబట్టి ఏమో ఇతను కూడా తప్పేముంది, వెళ్తే నిలబడతాడు కావచ్చు అనే నమ్మకం నన్ను నడిపించింది, ఆమె సపోర్ట్. సరే, అది సీరియస్ క్వశ్చనే. మీరే ఇందాక అన్నారు, నేను పనుకుంటే కాళ్ళు ముడుచుకొని పనుకోవాల్సినంత ప్లేస్లో ఉండాల్సి వచ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి. మీ నాన్నగారు హనుమంతరావు గారు, వారి గురించి అంటే మీ ముందు కూర్చోవడమే నాకు ఈ జన్మ అదృష్టం. హనుమంతరావు గారి గురించి నేను కొత్తగా పరిచయం చేయడం, వారి గురించి మాట్లాడడం, ఆయన నిజంగా అంత గొప్ప వ్యక్తి. నాకు ఒక చిన్న సంఘటన తెలుసు. చిన్న సంఘటన కాదు, చాలా పెద్ద సంఘటనే. వారు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ప్రయాణిస్తున్న కాలంలో రాజకీయ అవసరం కోసం అవతల వాళ్ళు నువ్వు ఈ విధానాన్ని నమ్మి పక్కకు వచ్చేసి మా సైడ్ వచ్చేస్తే, ఆ రోజుల్లో వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్ కొన్ని తరాలు కూర్చొని తినేంత అమౌంట్, భూమితో సహా ఇచ్చారు కదా. హైదరాబాదులో ఇల్లుతో సహా ఆఫర్ చేశారు. నాన్న దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అమ్మ కాస్త కోపంగా తిరస్కరించింది. మా నాన్న చాలా నమ్రత గల మనిషి. ఆయన పాటల్లో ఉన్న పట్టుదల, వేగత్వము మాటల్లో ఉండేది కాదు. ఆయన చాలా వద్దండి, మేము ఒక దానికి అంకితమై ఉన్నాం కదా, ఇట్లా మాట్లాడే పద్ధతి. మా అమ్మ ఏమనుకుంటున్నారు మీరు, అసలు గంట సేపటి నుంచి మా ఆయన్ని సతాయిస్తున్నారు అంటే, దీనికి మేము అమ్ముడు పోతామని కదా మీ ఉద్దేశం. ఏమేమి ఆఫర్ చేశారు సార్? నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఒక 10 ఎకరాల భూమి, హైదరాబాద్లో ఒక ఇల్లు, అప్పుడు ఒక 10,000 రూపాయలు. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ వచ్చిన వాళ్ళకి టీ తప్ప భోజనం పెట్టే పరిస్థితులు లేదు ఇంట్లో. పేదరికమే. టీ మాత్రమే పోయగలదు. అది కూడా ఎందుకు అంటే, ఇరుగు పొరుగు వాళ్ళు అవసరమైతే పుణ్యానికే వస్తారు కదా పాలు అలా చేయగలరు. ఒక మజ్జిగ ఇవ్వగలదు, లేదా చల్ల అంటాం మేము, చల్ల ఇవ్వగలదు. కానీ వాళ్ళ వచ్చిన 10 మందికి కూర్చోబెట్టి కందిపప్పుతో కూడా భోజనం పెట్టలేని పరిస్థితిలోనే ఉన్నారు వాళ్ళు. అయినా సిద్ధాంతం నమ్మిన విధానం అది. కానీ నాకు ఇంకో విషయం కూడా తెలుసు సార్, ఇది కరెక్టో కాదో మీరే చెప్పాలి. కడుపు నింపుకోవడం కోసం బయటకు వెళ్ళి ఉద్యమాలు చేశారు, పాటలు రాశారు, జనాలను చైతన్యం చేశారు. కానీ బయట అంత పోరాటం చేసిన మనుషులు ఇంటికి వచ్చి కడుపు నింపుకోవడానికి మిషన్ కుట్టాల్సి వచ్చేదంట కదా. అమ్మ మిషన్ కుట్టేది, నాన్న కత్తిరించి, అంటే బట్టలు కత్తిరిస్తారు కదా, ఫస్ట్ కత్తిరియాలి కదా. అవును, కత్తిరించి ఇవ్వడము నాన్ననే అమ్మకు నేర్పినాడు. మరి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమ్మ బిడిలు చేస్తుంది, ఆలేరు వాళ్ళది, బిడిలు చేయగలదు ఆమె. మిషన్ కుట్టడం నాన్న నేర్పించినాడు, ఎందుకంటే ఆర్య సమాజంలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ టైలర్ అయినా. సో నాన్న కూడా మిషన్ కుట్టేవాడు టైం ఉంటే. లేదా ఉద్యమం తర్వాత కదా వాళ్ళ జీవితం జనస్రవంతిలోకి వచ్చారు. అప్పుడు నాన్న ఎన్నుకున్న వృత్తి ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. దాన్ని కూడా ఆయన ఉత్తగానే మొదలుపెట్టలా. వాళ్ళ నాన్న డాక్టరే, ఆయుర్వేద డాక్టరే వాళ్ళ నాన్న కూడా. ఆయన పస్తర్లు అవి ఇవి చేసేవాడు. మా నాన్న ఏం చేశాడు, ఆ రోజులలో ఆర్ఎంపీ టెస్ట్ పాల్గొని పరీక్ష రాసి ఇంటర్వ్యూ చేసి, అప్పుడు నైజాం రాజుకు ఒక హకీం ఉండేవాడు, రాజవైద్యుడు అంటారు వాళ్ళు. ఆ రాజవైద్యుడు హకీం దగ్గరికి వెళ్ళి
ఇంటర్వ్యూ పాల్గొని ఆయన ద్వారా సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మొదలుపెట్టినాడు. ఎందుకు అంటే ప్రజలతో సంబంధం కలిగినవి 2 వృత్తులు. వాళ్ళు నమ్ముకున్నారు అప్పుడు. టైలరింగ్ చేస్తే ఆడవాళ్లతో, మగవాళ్లతో, ఊళ్ళో ఉన్న ప్రజలతో నిత్య సంబంధాలుంటాయి. వైద్యం చేస్తే ప్రతి వాళ్ళకి ఏదో జలుబో, సర్ది అవుతుంది. నిత్య సంబంధాలుంటాయి. ప్రజలతో సంబంధం మానుకోవద్దు. అలాంటి వృత్తిని ఎన్నుకోవాలని చాలా వాంటెడ్లీ వెతికి మరీ ఎన్నుకున్నారు. అది వాళ్ళ అది జీవన విధానం. ఏ రోజన్నా నేను కోపం అన్ను, ఏ రోజన్నా బాధపడ్డారా? మా నాన్నగారు ఇంత పెద్ద ప్రయాణం చేశారు, ఇన్ని పోరాటాలు చేశారు, ఇన్ని ప్రజలకి పాటలు రాశారు, ప్రజాకవి అనిపించుకున్నారు, ఇంత కీర్తి గడించారు, నాకు ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు కల్పించకుండా వెళ్ళారని ఏ రోజన్నా బాధపడ్డారా? లేదు. ఎందుకంటే ఆ పెంపక నేపథ్యంలోనే మాకు ఆలోచన రాలేదు. ఎందుకంటే నిత్యం ఇంటికి వస్తూ పోతుండే విషయాలు, నాన్న పాల్గొనే ధర్నాలు, నాన్న పాల్గొనే సత్యాగ్రహాలు, దానికోసం రాసే పాటలు, ఆయన ఇదే రామరాజ్యమా, ఇదే ప్రజాస్వామ్యమా, నిదానించి మదినిగాంచి యథార్థంబు బలుకుమా, నా తెలుగు బలగమా, ఇలాంటి పాటలు ఆయన రాసేవారు. రైతు కళ్ళ మందు ధాన్య రాశికి విలువ ఉండబోదు, మార్కెట్లో చేర్చిన మరునాడు ధరల కంతు లేదు. ఇవాళ మీరు పేపర్లలో అంటే పాత్రికేయులు పెద్దవాళ్ళు రాస్తున్న కాలంని మా నాన్న 50 years బ్యాక్ ఆయన పాటలు రాసినారు. దళారీ వ్యవస్థ అంటే ఆ భవిష్యత్ దర్శనం చూడండి. రైతు దగ్గర పంట ఉన్నప్పుడు ధర దిగిపోద్ది. టమాటా 50 పైసలకే కిలో. మళ్ళీ ఆ రైతే టమాటా కొనుక్కోవాలంటే 50 రూపాయల కిలో అవుతుంది. మా ఎక్కడ జరిగింది? మార్కెట్లో జరిగింది. దళారీ వ్యవస్థ. ఇది ఆనాడే మా నాన్న పాటలు రాసినాడు. మా పొట్టలు గొట్టి గింజలు దాచిపెట్టిరి తిండి దొంగలు, వారికి బ్యాంకులలో రుణము, వారినిగా పాడే ప్రభుత్వము అని రాసినాడు ఆయన. నిజమాడిత బందీ కానలు, అన్నమడిగిత తుపాకి కాల్పులు, పాలక వర్గముకు విలీలలు, ప్రజల ఆకలి బాధలు చావులు, మా కడుపుల ప్రేగుల అరపులు, వెలువడి రూపొందెను సమ్మెలు అని కొనసాగున విప్లవ జ్వాలలు, చెలరేగెను అవ్యనలు మూలలు, ఆహ మంటలు మంటలు మంటలు, దేశమంతటా ఆకలి మంటలు, ఇంకెన్నాళ్ళు ఈ నరకం, ఇంకెందులకి చెలగాటం అని రాసిన ఆయన. అంత మహానుభుడు అలా రాస్తే నేను ఒసే రామలమ్మలో ఆ మాత్రం రాయలేనా? దట్ మై బ్లడ్, దట్ మై జెనెటిక్స్ కదా. కాబట్టి నాకు ఒసే రామలమ్మలకు పాటలు మహానుభావుడు తండ్రి దాసనారాయణరావు గారు నన్ను కూర్చోబెట్టినప్పుడు పూటకో పాట రాయడం అలా జరిగిపోయింది సార్. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడత, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా అని రాయడం నాకు అది నీలప్రాయం కదా. అంతే కదా. దట్స్ మై బర్త్ రైట్ అన్నమాట. నా జన్మ హక్కు కదా. ఎవరినైనా ఈ పదం ఎలా పుట్టింది అడగొచ్చు కానీ సుద్దాల అశోక్ తీసిన అడగకూడదు. ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగింది పాటలు ఉంటుంది, మొత్తం పాటలోనే. కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు అమ్మా నాన్న సార్. గ్రేట్ పర్సన్ సార్, చాలా గ్రేట్ పర్సన్ ఆయన. అయితే వాళ్ళు ప్రజల కోసం బతికినారు రాజా. వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ వాళ్ళు స్వీకరించడం లేదు, ఎలాంటి ప్రలోభాలకు లోనవలేదు. ఇవాళ మనం చూస్తున్న రాజకీయ నేపథ్యం వేరు. పొద్దున ఒక జెండా, ఒక కండువా ఉంటుంది, మధ్యాహ్నం ఒక కండువా ఉంటుంది, మళ్ళీ రాత్రికి మళ్ళీ సేమ్ కండువకి వస్తారు. ఇది మనం చూస్తున్న నేపథ్యం. కానీ వాళ్ళు కొంచెం సత్యకాల మనుషులు కదా. వాళ్ళు మా అమ్మన్నది, మేము చచ్చిపోయేటప్పుడు జెండా కప్పుకొని ఎర్రదండ చచ్చిపోయినా మా పీనుగలు పోవాలయ్యా, మీరు లేచిపోతే మంచిది, ఛాయ పోసాను, అన్నం పెట్టే శక్తి లేదు మాకు, మీరు దయచేసి మమ్మల్ని ఇంకా విసిగించొద్దు, ఆయన పల్లెటూళ్ళకు 10 ఊర్లకు వెళ్ళి రావాలి, నేను మిషన్ కుట్టుకోవాలి, నా పిల్లలు, మేము లేవక ముందుకు ఇదంతా 5 to 7 వరకు మా పిల్లలు లేస్తారు, ఇక పిల్లలు ముందు మేము మాట్లాడడం బాగుండదు, వాళ్ళు బడికి పోవాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. దట్స్ హ్యాపీ. ఒక ఇంటి ఇల్లాలు అంత ఆర్థిక కష్టాలు పేదరికల్లో ఉండి అలా ఆ ఇంటిలో పెరిగినప్పుడు మాకు ఎంతో కొంత వాళ్ళ అంకిత భావం రాకపోవచ్చు. నాన్న ప్రజల కోసం మనిషి బతికినాడు. ఆయన పల్లెటూరు పిల్లగాడ మా భూమిలో వచ్చిందంటే ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చి అయ్యా మీ సిచ్యువేషన్ చెప్పండి కాదు, అది ప్రజల్లో బాగా ప్రాచుర్యం ఉన్న పాటను తీసుకున్న తర్వాత ఈయన ఆయన పేరు పెట్టినాడు ఎవరిదని కనుక్కొని. అది విషయం. నాన్న ఎప్పుడు సినిమా కవి కాదు. ఈ సినిమా సేద్యం, ఈ సినిమా సాహితీ సేద్యం మొదలైన క్షణం అంటే ఇక లేదు, ఇక దిగాలి,
ఇక ఈ ప్రయత్నం ఉధృతం చేయాలి అని తొలిసారి మీకు అనిపించి తొలిసారి మీరు ప్రయత్నించిన సందర్భం ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి నాన్న, అమ్మ వాళ్ళ కష్టాలు చూస్తున్నవాడిని. హ్మ్. ఒకసారి మాకు అన్నం పెట్టి, నేను బయట తినొచ్చాను అని మా నాన్న, నాకు ఎందుకో మధ్యాహ్నం నుంచి ఆకలి లేదు అని మా అమ్మ అబ్బా! అనడము, అప్పుడు మేము నిజం అనుకునేవాళ్ళం. హ్మ్. కానీ అది అబద్ధమని తర్వాత తెలుసుకున్నాం. హ్మ్. అలా ఒక పేదరికంలో ఉన్నాం గదా! కనుక నాకు ఒక చిన్న రివెంజ్ ఉండేది రాజా. హ్మ్. ఏందంటే, పాటలకు గూడా డబ్బులు రావా? హ్మ్. మా నాన్న పోలేదు. మా నాన్న పనిచేసిన పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది సినిమా వాళ్ళకెళ్ళారు తెలుసు కదా! సార్ అవును. అది ఎవరైనా గావచ్చు. అవును. అవును. ప్రజానాట్య మండలిలో ప్రజా పనిచేసిన వాళ్ళు అనేక మంది. గుమ్మడి గారు అవును. గావచ్చు, జమున గారు గావచ్చు, జగ్గయ్య గారు గావచ్చు, ఈవెన్ దో కృష్ణ గారు గూడా ప్రజానాట్య మండలి నాటకాల్లో అవును. పనిచేసిన వాళ్ళు. అవును. వాళ్ళందరూ ఈ ఉద్యమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మద్రాసుకెళ్ళి సినిమాలు మా నాన్న కూడా సినిమాలో సెటిల్ అవ్వచ్చు అప్పుడు ఆ రోజుల్లో వెళితే మా నాన్న మరో కోసరాజు అయ్యేవారు కదా! హ్మ్. హ్మ్. అవును. విన్నాట్ విన్నాట్. ఆయన పాట తన కరెక్ట్. అది కరెక్ట్. కదా! కానీ ఆయన వెళ్ళల. ప్రజల నుంచి ఆయన సంబంధం తెలుసుకోవాలని వాళ్ళు అనుకోలేదు. హ్మ్. నేననుకున్నాను. నాన్న చేసింది చాలు గదా సమాజానికి. హ్మ్. మేము మా కోసం చాలా కష్టపడ్డారు. నేను నేను పాటలు రాసి పాటల మీద గూడా డబ్బులొస్తాయని మా నాన్నకి జెప్పాలనుకునేవాడిని. హ్మ్. కానీ మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఎప్పుడు అనేవాడనమాట. "అరేయ్ నాన్న సినిమాలో పాటలు రాస్తే రూ. 116 ఇస్తారటరా" అనేవాడనమాట. అవును. ఇస్తారు మరి వాళ్ళు పుణ్యానికి ఏంటంటే, పాటకు కూడా పైసలిస్తారా? అబ్బా! అంటే ఇదేదో పంచిపెట్టే ప్రసాదంలాగా భావించినాడాయన. ఆయన కొంచెం ఆధ్యాత్మిక జీవి గదా! హ్మ్. పాట అనేది ప్రజలకు పంచాల్సిన ప్రసాదం లాంటిదనుకునేవాడాయన. ఆ! హ్మ్. కానీ అది ఎంత ప అమాయకంగా అడిగారు ఆ! సార్. అంటే పచ్చనోటల సంగతి తెలీదు గదా ఆయనకి. అలా. సో, దిగారింక. నేను అట్లా నా లోపల భీష్మ ప్రతిజ్ఞలు అనేక విడతలుగా పడిపోయినాయి నా మనసు లోపల. హ్మ్. మా ఇంట్లో ఇబ్బంది పడ్డ ప్రతి క్షణం నేను అనుకునేవాడిని. హ్మ్. ఈ ఇబ్బంది నేను మా అమ్మకు రానివ్వద్దు, మా నాన్నకు రానివ్వద్దు అనుకునేవాడిని. మా నాన్న లేడనుకోండి. బట్ అనుకునేవాడిని. హ్మ్. మనం సంపాదించి చూపిద్దాం పాటలోని హ్మ్. అని. నేను ఇటువైపు వెళ్ళల. నేను మ్యాథమెటిక్స్, సైన్స్ వైపు ఎటు వెళ్ళల. నా దృష్టి ఎప్పుడు పాట మీదనే ఉంది. సార్. పాట మీదనే ఉంది. మా అమ్మ గూడా నన్ను నువ్వు సైంటిస్ట్ కావాలి, అదే డాక్టర్ కావాలి బిడ్డ, నువ్వు ఇంజినీర్ కావాలి బిడ్డ ఏనాడు అనలే. మీ హ్మ్. నాన్న లెక్క పాట రాయి బిడ్డ. నువ్వు అంటున్నావు గదరా! హ్మ్. పాటకు కూడా డబ్బులొస్తాయి అంటున్నావు గదా! హ్మ్. అదేదో చూపియి బిడ్డ మీ నాన్నకి. మీ నాన్నంటే తీసుకోలేదు, తీసుకోడు గానీ, నువ్వు చెయ్యి నాన్న అని మా అమ్మ జెప్పేది. నేను గూడా పక్కా దిగాలనేది ఒక మనసులో అనుకున్నా. సార్. తొలి సినిమా 'నమస్తే అన్న'. 'నమస్తే అన్న' గదా! ఆ! 'నమస్తే అన్న'. సార్ ఆ సినిమా అయిపోయిన తరువాత మళ్ళీ గ్యాపొచ్చిందా? చాలా, హ్మ్. చాలా. చాలా వచ్చింది గదా! ఏదో మళ్ళీ స్కూలుకెళ్ళిపోయేవాడిని. హ్మ్. మధ్యలో ఎవరో మా ఉత్తేజ్ ఉన్నాడు గదా! హ్మ్. అక్కయ్య కొడుకు. హ్మ్. వాడు మళ్ళీ పిలిచేవాడు. "అన్న మామయ్య ఏదో చిన్న సినిమా ఏదో ఉంది రాయమంటే రాసుకోరాదు. హ్మ్. ఊరికే ఉంటది అట్లా" అంటే 'మాయదారి కృష్ణుడని', హ్మ్. 'రెండవ కృష్ణుడని', 'మాయదారి కుటుంబం' అని ఇట్లా ఒక 3, 4 సినిమాలు రాశాను. 'మాయదారి కుటుంబంలో' దాసరి గారు గూడా పాత్ర చేసినారు గాబట్టి, హ్మ్. ఆ లింక్ అట్లా టచ్ అయింది. అది చరిత్ర టర్న్ అట్లా అయింది. కలిపింది. టర్న్ అయింది. చరిత్ర కలిపిందది. 'ఓసే రాములంలో' మొత్తం 11 పాటలా? 11 పాటలు నేను ఒక 7 పాటలు 7 రాశాను. పాటలు రాశారు సార్. అవును. నిజానికి దాసరి గారికి గూడా చాలా కొత్త ఆ సినిమా. అంటే అప్పటిదాకా ఆ నేపథ్యంలో ఆయన జోనర్ అది గాదు. అది కాదు ఆయన జానర్. అంతకుముందు ఒక్కటి చేశాడు. 'ఒరే రిక్షా'తో ఆయన జోనర్ హ్మ్. స్టార్ట్ అయింది. హ్మ్. ఇది ఈ జోన్. హ్మ్. బట్ పూర్తి తెలంగాణ 'ఒసేయ్ రామలమ్మ' 'ఓసే రాములమ్మ' 'ఒసేయ్ రామలమ్మ'. మీరు కొత్త. హ్మ్. అంతే గదా! పరిచయం అప్పుడే ఆ! పరిచయం. మీరు చాలా కొత్త. మిమ్మల్ని నమ్మడానికి మీరు చూపిచ్చిన విద్వత్తేంటి ఆయనకి ఉదాహరణగా? ఆయన 15 నిమిషాలు ఇచ్చిన టైం 2:30 గంటల దాకా ఆయన పాడించుకున్నాడు నాతో. హ్మ్. నాకు పాడే అలవాటుంటది. సార్. మేము సరదాగా అంటుంటాం. పాడుగుణం ఉంటది మాకని. పాడుకున్న పాడుగుణం అంటాం కదా! హ్మ్. పాడుగుణం ఉంటది మాకు. ఎవరికైనా ఐయామ్ నాట్ ఓన్లీ నేను నా గురించి చెప్పట్లేదు. ఏ రచయితకైనా సార్. పాడుతారు. గొంతు ఎలా ఉందన్న సంగతి తర్వాత. అలా నేను ఆయన ఫస్ట్ నాకిచ్చిన టైం 15 నిమిషాలు 2:30 గంటల దాకా ఆయన మిగతా పనులు ఆపేసి, నా పాటలతో ఆయన గడిపినాడు అంటే, నాకొక నమ్మకం వచ్చేసింది. ఆయన గూడా నా మీద వీడిని మనం తీసుకురావచ్చు అనే నిర్ణయం ఆయనకొచ్చేసింది. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఆ రోజు దాసరి గారి ముందు మీరు వినిపించిన పాటల్లో ఏదైనా ఒక్క పాట ఇప్పుడు పాడండి. నేను మొట్టమొదలు ఆయనకు వినిపించిందే, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ ఆయనన్నాడు. ఇంతకు పూర్వం నువ్వు 4 సినిమాలు రాశానంటున్నావు. ఆ పాట ఒక్కటి గూడా పాడొద్దన్నాడాయన. హ్మ్. 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 ఒక్కటి కూడా పాడొద్దవి. హ్మ్. నాకు తెలుసులేరా అవి ఎలా ఉంటాయని నాకు తెలుసు గాని.
నువ్వు ఈ సంబంధం లేకుండా ఏం రాసావు? ఐ వాంట్ దట్. నీ పూర్తి సహజత్వం నాకు తెలవాలంటే. అంటే అవే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అప్పుడు. అప్పుడు నేను నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత. అయిపోయింది ఆయన. అన్నమాట. ఆయన పసిబాలుడు ఆ విషయంలో. అంటే వీడు కొత్తోడు, వీడిని మెచ్చుకుంటే వీడు నన్ను ఎత్తికెక్కుతాడు అనుకునే చాలామంది నిర్మాతలు లాంటి వాడు కాదు, చాలామంది దర్శకులు లాంటి వాడు కాదు ఆయన. కొంతమంది దర్శకులు అట్లా ఉంటారు, మెచ్చుకుంటే ఈ డబ్బులు ఎక్కువ అడుగుతాడేమో అని అన్నట్టుగా అట్లా కాదు ఆయన. యా అన్నాడు అనమాట. శబాష్ అన్నాడు. సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో రెక్కల్లో డొక్కల్లో నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగి పైరు కాపు మేను పొంగి, పంట బిడ్డను రైతు బండి కెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మ. అలా ఒక పాట, 2 పాటలు, 3 పాటలు, 4 పాటలు అన్ని నోటికే. అప్పుడు ఇంకా మంచి పాములో ఉన్నాం కదా. అవునవును. ఇప్పటిలాగా కాదు. ఇప్పుడు కొన్ని మర్చిపోతాను కావచ్చు, కానీ ఇప్పుడు టెండూల్కర్ సిక్సర్ కొట్టే పరిస్థితి కదా. కాబట్టి ఒకదాని వెనుక ఒకటి అనేక వైవిధ్యమైన పాటలు వినిపించాను. ఫిలసాఫికల్గా కూడా వినిపించాను నేను. అంటే నాన్న లోపల ఆధ్యాత్మికత ఉంది, మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి. నేను హాయ్ అంటారు కదా, అంటే ఉత్తిదంతా అంటే హాయ్ అంటే సుఖం. అంటే హాయ్ అనేది లేదు కదా చెప్పింది అమ్మ. హాయ్ అంటే హాయ్ అనేది లేదు అని అబ్బా జీవితంలో అన్నట్టు చెప్పింది కదా. అది ప్రతి తల్లి వాడే పాట. ఓ హాయ్ అమ్మా, ఇది ఒక ఫిలాసఫీ. మదర్ పిచ్చిది కాదు, ఫిలాసఫరే అని ఇట్లా చెప్పి, మన తల్లి చిన్ననాడే మనకు జోల పాడింది, హుళక్కిరా హుళక్కిరా బ్రతుకులో హాయ్, అదే హాయ్. వావ్ వావ్ ఇట్లా అన్నాడు. దగ్గరికి వెళ్ళి హక్ చేసుకో. శ్రీకృష్ణ దేవరాయలే. ఎంత గొప్ప మాట అన్నారు సార్. ఈ మధ్యకాలంలో రాజా వన్నం రెడ్డి అని ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. వారు చెప్పారు సార్, చనిపోయే వరకు ఆయన ఇంటి నుంచి ప్రతి నెల 2 లక్షల రూపాయలు చెక్ వెళ్ళేదంట పేదవారికి. నిత్యాన్నదానం ఆ ఇంట్లో జరుగుతూ ఉండేదంట. ఆయన ఒక్కడు ఒంటరిగా భోజనం చేయడం నేను నా 25 ఏళ్లలో ఎప్పుడు చూడలే. ఎప్పుడు ఒక 10 మందితోనే భోజనం చేశాడు ఆయన. ఏ ఒక్క రోజు అది అల్పాహారం కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, టీ కానివ్వండి, భోజనం కానివ్వండి, 20 వెండి పళ్ళెలు రెడీగా ఉండేవి సార్. కింద ఎవరు ఉన్నారు, ఆయన మొదటి క్వశ్చన్, పలానా ఉన్నారు, పలానా వాళ్ళంటే పైకి రమ్మన్నారు. ఆయన్ను ప్రతిభావంతులైనటువంటి రైటర్స్ని, టెక్నీషియన్స్ని ఉంటే ఆయన పంక్తి భోజనం చేస్తాడు. ఆయన శ్రీహరి ఉన్నాడు, శ్రీహరి పైకి రమ్మ, అశోక్ తేజ ఉన్నాడు పైకి రమ్మ, ప్రభు ఉన్నాడు జర్నలిస్ట్ పైకి రమ్మ. ఇలా ఒక 15 కంచాలు రెడీ అయిపోయాయి. ఆ తల్లికి విసుగు లేదు, విరామం లేదు. సరే వంట చేసే ఉంటారు అనుకోని, పర్యవేక్షణ ఆమెదే. అంతే కదా. అమ్మ మా అందరికీ ఒకటేసారి భోజనం పెట్టి, గురువుగారికి ఏది ఉంటుందో మాకు అదే, అది టిఫిన్ అయినా భోజనం అయినా. అలా నేను ఎప్పుడైనా ఒక్కడు భోజనం చేసింది నేను నా కళ్ళతో చూడాలి. అది తోసరిగా ఆ సంప్రదాయము ఎవరు ఏమనుకున్నా సరే కానీ అది ఎక్కడ కనిపించదు ఎక్కువ. ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంటుంది సార్, లైట్ బాయ్ అంటే చాలా చిన్న స్థాయి గురించి మాట్లాడట్లేదు, టెక్నీషియన్ లైట్ బాయ్ 24 క్రాఫ్ట్ లో ఒక సెక్షన్. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకు డబ్బులు కావాలి, దాసరి గారి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటాడంట. అదేంటంటే దాసరి గారి ఇంటికి ఎవరైనా పోవచ్చు కదా. పోతే తనకు వస్తాయి లేకపోతే మొదలు తనిస్తాడు. సార్ ఇట్లా అయింది సార్, ఆయన నాకు 10,000 ఇస్తలేడు సార్ అంటే, మొదలు తను 5,000 ఇస్తాడు. నేను అది చెప్తా లేరా, అది కూడా వచ్చేస్తాయి, మొదలు ఇది కానీ అని చెప్పేసి పంపించి ఫోన్ చేసి, ఏమయ్యా మాలాంటి వాళ్ళకి కదా ఎగ్గొట్టాలి, ఏం కాదు, నువ్వు 10 లక్షలు ఇవ్వకపోతే ఓకే, కానీ వాడు 10,000 కదా సార్. లేదు సార్ ఇప్పుడు ఇచ్చేస్తుంది, పిలిచి నాకు ఫోన్ చేయాలి మళ్ళీ, సార్ నాకు 10,000 వచ్చినాయి సార్. ఇతను ఇచ్చిన 5,000తో పాటు 15,000 ఉంటాను. ఈజ్ హ్యాపీ, హిజ్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. దట్ ఇస్ ద లుక్, దృక్పథం. అది గ్రేట్ పర్సన్ సార్. ఓసేరాములంలో మీరు రాసిన పాటల్లో నాకు నచ్చిన ఒక పాట ఉంది, నేను ఖచ్చితంగా అడిగి పాడించుకుంటాను. మీకు నచ్చిన పాట ఒకటి పాడండి సార్. నేను అంటే అన్ని సందర్భ ఉచిత
పాటలయ్యా. అన్నీ కరెక్ట్‌గా కుదిరేవి. కానీ ఆ రోజులలో ఆయన నాకు తెలియకుండా చేసిన సహాయం ఏంటంటే, 4, 5 జోనర్‌లు సెలెక్ట్ చేసుకొని అన్ని రకాల రసాలలో వైవిధ్యంగా నాతోని రాయించినారు. హ్మ్. అది నాకు తెలీదు అప్పుడు ఆయన అది చేస్తున్నాడో అది రేపు నాకు పనికొస్తదని. విషాదం, విప్లవం, బాధ, కన్నీళ్ళు, వెటకారం ఇలాంటివన్నీ ఎన్నుకొని పాడించినాడాయన. రాయించినాడాయన. అది నాకు తెలీదప్పుడు. ఇంటి ఇంటి జానవే ముద్దులాపు బంతి విధి రాణివే తీరు నిజే బంతి పువ్వుల తేరు నీ సాటి కన్నలిటలేరు నిన్ను చూడ కోరికల పోరు శోభ దివ్యాంగులైన సరిరారు నిన్నుగా నోళ్లకు జోహారు అక్కడ పంచనమాట. ఇట్లాంటి ఒక ఒక వినోదాత్మకమైన ఇంపార్టెంట్ సన్నివేశానికి ఇది తీసుకున్నాను. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసున్నా. చూడండి ఒకే రచయిత నుంచి ఇట్లా రాపిస్తే అన్ని రాయగలడు, వెర్సటైల్ రైటర్ అవుతాడు అని మొట్టమొదలే మనకొక అద్భుతమైనటువంటి ఇమేజ్ కల్పించి వదిలినట్టు కదా. అంతే కదా అది అది ఎందరు చేయగలరు. సార్. తర్వాత ఇంకో వైపు వస్తాయి విప్లవం. మీకు చెప్పాను నేను. రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ ఒక విప్లవాత్మకమైన పాట. కొడుకును పోగొట్టుకుంటే ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటివి కన్న తల్లికి ఎడమి తల్లికి కన్ను రెప్పావైతివి ఓ నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై పడి ఉంటివి ఓ వీరుడా ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా అని పాట రాయించిన. ఇలా వైవిధ్యమైన పాటలు రాసి నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక రోడ్లు ఏర్పాటు చేస్తున్నా అన్న సంగతి నాకు అప్పుడు బుర్రకు అందల. తర్వాత ఒక్కొక్కరు పిలిపించాం. అక్కడ ఇంటి జానం రాశాను కాబట్టి ఇక్కడ నేను వచ్చిందే రాయగలిగినాను కదా. ఓకే. అక్కడ విప్లవం పాట నేను రాయగలిగినాను కాబట్టి ఇక్కడ ఆర్ఆర్లో కొమరం భీముడు రాయగలిగినాను కదా. దారులు వేసేసారు ఆయన. దారులు వేశారు. నాకు అప్పుడు దారులు వేస్తాను తెలీదు. అయ్యగారు చెప్తున్నారు మనం రాస్తున్నాం అనుకున్నాం. ఇలా ఆయన చేసిన మేలు. ఇంకోటి కూడా సార్, అంటే మళ్ళీ నాన్నగారి ప్రస్తావన వస్తుంది. వారు ఇక్కడుండే నిజాం పరిపాలనలకు కానీ ఇక్కడుండే ధరల వ్యవస్థకి వ్యతిరేకంగా వెట్టి చాకిరీ వ్యవస్థకు కానీ ఎంత పోరాటం చేశారో ఓసే రాములమ్మ సినిమాలో మీరు రాసిన ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం అప్పటి పరిస్థితులను చూపించినాయి. చూస్తే అవును. అది నాకు ఎందుకో కంటదగ్గనంగా తెలుసు కదా. నాకు నాన్న అమ్మ ద్వారా తెలుసు కదా, కాబట్టి రాయడానికి నాకు సులభమైందంటున్నా. మా అమ్మ వందల విషయాలు చెప్పింది, వేరే తెలంగాణ విషయాలు. ఎలా చనిపోయినారు, ఎలా బలి అయినారు, ఎట్లా సజీవ దహనం చేసినారు, ఎన్ని బాధలు పెట్టినారు, ఆడవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టినారు, ఒంగోబెట్టి ఎలా రాళ్ళు పెట్టినారు, లక్ష విషయాలు చెప్పేది కదా మా అమ్మ, మా నాన్న వాళ్ళ చర్చలు. ఇవన్నీ నాకు తెలియకుండా నాకు నాకు వెన్ను పూసలో నిలిచిపోయింది. అది పెన్నులోకి వచ్చింది. మీకు ఈ మాట ఎవరన్నా ఇదివరకు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఓసే రాములమ్మ సినిమా మీకోసం ఎదురు చూసినట్టుంది. అంతే కదా. ఎందుకంటే చరిత్ర ఆయన కొడుకు తప్పించి ఇంకెవరు రాయాలి దాన్ని? రాస్తే ఆయన రాయాలి లేదా ఆయన కొడుకు రాయాలి. అంతే కదా. అన్నీ తెలిసిన వారు, అన్నీ చూసిన వారు, వాటి మీద జీవితం అంతా పోరాటం చేసిన వారు. ఆ కుటుంబం నుంచి కానీ ఆ రక్తం నుంచి కానీ ఒక మనిషి వచ్చి రాయాలి కానీ వేరే వారికి ఎందుకు వెళ్ళదు ఆ సినిమా? అదంతే మీకోసం లక్కీగా ఆ టైం కూడా చూడండి మీరు. ఆయన 10 ఏళ్ల ముందు కూడా ఓసే రాములమ్మ తీయొచ్చు, నేను వచ్చినాక 10 ఏళ్ల తర్వాత తీయొచ్చు. అప్పుడే తీసినాడంటే నేచర్ మీట్స్ నేచర్ మమ్మల్ని కలిపినట్టుగా భావిస్తాను నేను. సార్ నేను అంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందే అనుకున్నాను, నేను ఈ ఇంటర్వ్యూ వ్యూస్ కోసం చేయట్లేదు, దీని మీద ఏదో పేరు తెచ్చుకోవాలని చేయట్లేదు, నేను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని వచ్చాను. దీంతో సినిమా ఉండొచ్చు, సినిమాకి సంబంధం లేని ఉండొచ్చు, సాహిత్యం విషయం ఉండొచ్చు. మనము నాకు నిజాం పరిపాలనలో ఇక్కడున్న దొరల వ్యవస్థ అయితేమి ఈ మొత్తం వ్యవస్థలో తెలంగాణ స్త్రీలు పడిన అత్యధిక బాధాకరమైన సంఘటనల గురించి ఒక్కదాని గురించి, ఇది రాజా ఇది మరీ దారుణం, నా గడ్డ మీద పుట్టిన స్త్రీ ఇంతటి నరకం అనుభవించింది, ఇది నాకు తెలుసు. భర్తలను కట్టేసి భర్తలను మధ్యలో కట్టేసి బతుకమ్మలాగా పెట్టి కోళ్ళగుంజి అంటాం మేము, కాళ్ళు చేతులు దగ్గరికి వచ్చేటట్టుగా కట్టేసి వాళ్ళని మధ్యలో పెట్టి భార్యలను నగ్నంగా పాటలు పాడడం అనేది
పాడించడం అనేది, ఆడించడం అనేది చాలా దుర్మార్గం కదా రాజా! అబ్బా! చాలా దుర్మార్గం కదా! తల్లి ముందు కొడుకును ప్రాణంతో గడ్డివాముల్లో వేసి తగలెట్టడం కష్టం కదా రాజా! ఎన్ని కష్టాలు. తోలు తిరగలు తీయమంటారు చూసారా? చర్మాన్ని ఒలిచేసి పుట్టల మీద, చీమల పుట్టల మీద, చెదల పుట్టల మీద పడేయడం. ఇవన్నీ ఇవన్నీ వినడానికే మనకు కష్టంగా ఉంది రాజా. ఆ రోజులలో ఎంత దారుణమైన విషయం అది. నేనది రాచరిక పాలనలో జరిగినటువంటి దొరలు చేసిన జాగీర్దార్లు, జమీందారులు చేసినటువంటి దోపిడీ, దౌర్జన్యం, రజాకారులు వాళ్ళకు తోడు కావడం. ఇది నాకు అంటే కళ్ళెదుట జరిగిన మా అమ్మ నాన్న చెప్పినంత అంతకన్నా సత్యమే ఉంటుంది నాకు. నాకన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్తున్నా. నేను అడగడానికి ప్రధాన కారణం కూడా అదే సార్. అదే కదా. కాబట్టి మా నాన్న పాటలు రాసినాడు. బుర్రకథ రూపంలో, వగ్గు కథ రూపంలో, గొలసొద్దుల రూపంలో, లత్తూరు సమావేశంలో, సాధు వేషాలలో, జానపద ప్రక్రియలన్నీ తీసుకుని ఆయన మొట్టమొదటిసారి రాజకీయ నేపథ్యాన్ని, ప్రజల పోరాటాన్ని అందులో కలిపి చేసిన వాళ్ళల్లో ఇది ఫస్ట్ పర్సన్ మా నాన్న. నాన్ననే ప్రయోగం చేసిండు. గద్దరు వేసుకునే గోచి, గొంగడి, గొడ్డలి అదంతా కూడా నాన్న ప్రవేశపెట్టిన క్యాస్ట్యూమ్స్ అవి. నాన్న మొదలుపెట్టినాడు అది. ఒగ్గు కథ లోపల నాన్న మొదలుపెట్టినాడు. అదే సార్, నేను వేరే సినీ రచయిత దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితుల గురించి అడగలేను. అంటే పిల్లలు వాళ్ళు తెలియజే అవకాశం లేదు. వాళ్ళ నేపథ్యం వేరు. సో నేను శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారి దగ్గర పోయి మీరు ఈ విషయం ఎలా అడగలరు? మీరు ఇందాక చెప్పిన 3-4 సంఘటనలు జస్ట్ వింటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఈ జాతి ఎలా తట్టుకుందో, ఈ గడ్డ ఎలా తట్టుకుందో. కాబట్టి నా నేపథ్యం వేరు. మిగతా కవులు, సినిమా కవులు కావచ్చు, కవులు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గౌరవనీయులు, వాళ్ళు పూజనీయులు వాళ్ళు. అది ఆరుద్ర గారు కావచ్చు, తమ్ముడు అనంత శ్రీరామ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు గౌరవనీయులు. కానీ నాకున్న నేపథ్యం వేరు, వాళ్ళకున్న నేపథ్యం వేరు. నేను నా గూటి పాట పాడతాను కానీ ఇంకో గూటి పాట పాడతాను. కాకి కోకిల గూడులో కాకి గూడులో కోకిల పెరిగినా కూడా కోకిల తన పాటే పాడుతుంది, కాకి తన పాటే పాడుతుంది. నేను కాకి గూడులోంచి వచ్చిన వాడిని, నాకు ఎలా వస్తాయి కోకిల స్వరాలు? నాకు ధిక్కారమే వస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఈ సినిమాలో నేను వచ్చినాకనే, అంటే రాములమ్మ పాటలు విన్నాకనే నాకు ఒక మోహన్ బాబు గారు, ఒక శ్రీహరి గారు. మోహన్ బాబు గారిది ప్రశ్న ఉంది, అడుగుతాను. శ్రీహరి గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలు అంటే. అతను కూడా ఇక్కడ హైదరాబాద్లో బాలానగర్లో పేదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే కదా. అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలు అంటే ఇష్టం ఆయనకు. కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. నాకు ధైర్యం చెప్పింది, నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు, నాకు 17 సినిమాలు వస్తున్నాయి హీరోగా, ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది అంటే 3-4 గంటల నీకు రంది లేదు, నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు, నేను నెలకు 10,000 మీ ఇంటికి పంపించమంటే నీకు నేను ఇస్తా, నువ్వు ఇంటికి పంపించుకో, నీ బిడ్డలు నీ భార్య బాగుండాలి కదా, 10,000 నేను ఇస్తా. అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు. దే విల్ కమ్ అని ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా, ఇస్తాను ధైర్యంగా, అష్యూరెన్స్ కదా అది. నేను మా ఇంటికి పంపించడానికి ఏం లేకునే నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారు ఉన్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. అట్లా ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరిదాకా కొనసాగింది రాజా నాకు. ఐ లైక్ హిమ్. భద్రాచలంలో ఆ పాట ఒకసారి పాడతారా? ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరక బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్రానికొద్దు, నింగి నిహద్దు, ఒకటే జననం. ఇది నాకు నేను రాసుకున్న పాట. లక్కీగా ఆ సిచ్యువేషన్కు అతికిచ్చిన. ముందే రాసుకున్నారు ఇది? ఈ పల్లవి నేను ముందు నా మనసులో ఉంది. ఎందుకంటే నేను పొందిన అవమానాలలో వెనక్కి వెళ్ళొద్దు అని నన్ను నేను జనరేట్ చేసుకోవడం కోసం అనుకున్న పల్లవి. ఊహల పల్లకిలో అలా ఉంది. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అది కుదిరింది. అంటే శ్రీహరి గారి ప్రస్తావన ఇప్పుడు తీసుకొచ్చిన, అంటే నేను కొంతమందిని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశాను. వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఎవరిని చేసినా
మన రాజావనం రెడ్డి గారిని గాని, ఎవరిని చేసినా శ్రీహరి గారి ప్రస్తావన వస్తే దేవుడు. ఇలా తీసి ఇలా పెట్టే వ్యక్తే గాని, అంతే. అంతే. ఈ ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే ముందు నిలబడే వ్యక్తే గాని, అంతేగాని ఆ! ఎప్పుడు ఆ! తప్పించుకునే వ్యక్తి ఆ! కాదు. హ్మ్. అలాంటి వ్యక్తి మరణం. అది ఆ సంఘటన మీకెప్పుడు తెలిసింది? ఎలా అనిపించింది? అంటే 'మేస్త్రి' అనే సినిమాలో ఆయనున్నాడు. అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు 'భద్రాచలంలో' ఎట్లా ఉంటాడు అవును. శ్రీహరి. తర్వాత ఇక్కడ తగ్గినాడు. నేను ఆయన నన్ను అశోక్ జై అనేవాడు. సార్ అనేవాడిని. ఆహ్, సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అనంటే, ఏం లేదు అశోక్ జీ జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్ అని చెప్పేవాడు గానీ, హ్మ్. ఆయనకి అప్పటికే లివర్ ప్రాబ్లమ్ ఉందనేది తర్వాత మాకు తెలిసింది. ఓకే. అలా ఆయన క్షీణించిపోయినాడు. ఆహ్, కొంత స్వయంకృతం కూడా. హ్మ్. సొంత స్వయంకృతం బాగా అవి జరదా లాంటిది ఉండొచ్చు. అది ఎక్కువ తీసుకునేవాడు. సార్. అది మేము ఓసారి చెప్పినాం. సార్ మీరు ఇంత అంటే అలవాటైంది సార్‌జీ ఇక్కడ టెన్షన్‌లు అన్నీ హ్మ్. అలా. లేకపోతే ఆయన ఇప్పటికీ ఒక అద్భుతమైన పాత్రలు వహిస్తూ ఉండేవాడు కదా! ఇప్పటికి రీప్లేస్ లేదు సార్. ఆ! అలాగే ఉంది. ఆ! ఆయన వదిలిపోయిన స్థానం ఆ! అంటే అలాగే ఉండిపోయింది ఒక ఇండస్ట్రీలో. బ్రదరు ఇవాళ ఒక ఫాదరు, ఒక బ్రదరు ఒక అద్భుతమైన అవును. ఇప్పుడు 'నువ్వొస్తావని' కదా! అందులో బ్రదర్‌గా వేశాడు. నువ్వొస్తా అంటే నేనొద్దంటాను. నువ్వొస్తా అంటే నేను నేనొద్దంటాను. వద్దంటాను. అందులో అవును. కదా! అవును. ఎంత అద్భుతంగా చేస్తాడు. అవును. ఈజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్. క్యారెక్టర్ యాక్టర్‌కి ఎండ్ ఉండదు. అవును. ఎండ్ ఉండదు. అలాంటి ఒక మహానుభావుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం. సార్. ఇలా ఆయన గురించి చాలా పాటలు రాశారు. అవును. చాలా పాటలు రాశారు. 'అయోధ్య రామయ్యలో' గూడా 'అయోధ్యలో' మేము రాసాము. 'గణపతిలో' రాసాము. అవును. ఇంకేదో పోలీస్ ఇంకేదో రాసాము. ఆయన వరుసగా దాదాపుగా అంటే వేరే నిర్మాతలు చేసిన సినిమాలో నేను రాయలేదు. హ్మ్. ఇప్పుడు 'నువ్వొస్తావని' ఏదో ఉంది కదా! అందులో నేను రాయలేదు. హ్మ్. కానీ ఆయన ప్రభావం చేయగలిగే సినిమాలుంటాయి గదా! అక్కడ పోసాని కృష్ణమూర్తి ఉండేవారు. వీరుండేవారు. "ఏయ్! ఇది అశోక్‌జీ రాయాలి. హ్మ్. ఇది పాట అట్లా పెట్టు. హ్మ్. నెక్స్ట్ ఇంకో పాట మీరు రాయించుకోండి." హ్మ్. ఇట్లా అనేవాళ్ళు. సార్. అలా. దాసరి గారి తర్వాత, శ్రీహరి గారి తర్వాత మీ కెరియర్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది కృష్ణవంశీ గారి గురించి. అవును. అంటే నేను చాలా సగర్వంగా జెప్తాను. తెలుగు సినిమా దర్శకులందరూ అంటే నేను సమకాలీన దర్శకుల గురించి చెప్తున్నాను. 'కేవీ రెడ్డి' అంత గొప్పవారి గురించి కాదు. వాళ్ళందరికీ ఉండే దర్శకత్వం మీద ఉండే పట్టు ఒక ఎత్తు. కృష్ణవంశీ గారికి ఉండే పట్టు ఒక ఎత్తు. అవును. ఆయన హిట్‌లు తీయొచ్చు, ఫ్లాపులు తీయొచ్చు అది వేరే అది సంగతి. వేరే విషయం అది. అది వేరే విషయం. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అబ్బా! ఆ! పార్ట్ ఆఫ్ లైఫ్ అది. అవును. బట్ ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతమైన విషయం. అవును. ఆహ్, నేనొక మాట చెప్తా ఏమనుకోకపోతే. సినిమా కన్నా మించిన ప్రతిభ ఆయనను ముంచిందా అనిపించింది నాకు. కృష్ణవంశీ గారినా? హ్మ్. సినిమా అనేది ఒక స్థాయి అనుకుందాం. ఒక ఇంత అనుకుందాం. దానికి మించిన ప్రతిభ ఆయనకుంది. హ్మ్. అది బహుశా ఆయనకు అడ్డంకి అయిందా అనిపించింది. మీరు ఎలాంటి సందర్భంలో అన్నారు గానీ చాలా కరెక్ట్‌గా అన్నారు. ఆ! చాలా ఆ! ఎక్కువ ఆలోచించేస్తారు గదా! చాలా చాలా డెప్త్‌కెళ్తాడు. హ్మ్. హ్మ్. మా ఇద్దరి మధ్యన యుద్ధమే జరుగుతది పాట రాసినప్పుడు. హ్మ్. హ్మ్. అంటే అంత బ్రాడ్‌గా ఆకాశమంత ఎత్తెదిగి అలా ఆవరించుకొని చూస్తాడు 3 గంటల సినిమాని. హ్మ్. ఆహ్, ఆ వీక్షణం చాలా అద్భుతమైనటువంటి వీక్షణం అనమాట. కనుక నేననుకుంటాను అనమాట. ఈ క్రియేటివ్ కమర్షియల్ అనేది సత్యమైంది. ఆ మంచి యాప్ట్ ఆయనకి పేరొచ్చింది. అయితే ఆయన అత్యంత తీక్షణంగా చూడడం అనేది కూడా ఆయనకేమన్నా ఇబ్బంది కలిగించిన సన్నివేశాలు ఎదురైనాయేమో హ్మ్. అనిపిస్తది. లేకపోతే ఆయన ఎక్కడో ఉండాల్సినటువంటి డైరెక్టర్ ఆయన. సో 'నిన్నే పెళ్లాడతా'లో మీరు రాసిన పాటేనా సార్? అది ఆయన మొదటి పాట అది. అంటే దాసరి గారికి పాటలు రాస్తున్న నేపథ్యంలో, నారాయణమూర్తి గారికి రాస్తున్న నేపథ్యంలో, నన్ను కమర్షియల్ వైపు లాగి, హ్మ్. "ఏయ్! ఇది కూడా రాయి" హ్మ్. అని చెప్పి రాయించింది 'నిన్నే పెళ్లాడతా'లో అట్ల తద్ది పాట. చిక్ చిక్ తార్ 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 నా మొగుడు రాంప్యారి పాను వేసి ఫ్యాన్ ఏమంటాడే సెల్లే ఇట్లాంటి పాట అబ్బా! రాయించిందంటే నా జోనర్ ఏం జోనర్ అది? నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను? హ్మ్. ఏందా రామబాణం లాంటి నన్ను రాంప్యారి దాకా తీసుకొచ్చినారాయన. అంటే ఈ సినిమాకి అది అవసరమని నాకు నేర్పించినారాయన. సార్ ఆ!
ఇవి రాయాలి. లేకపోతే నీకు ఏడాదికి ఒకటే సినిమా వస్తది అని. మోహన్ బాబు కావచ్చు, లేదా కృష్ణవంశీ కావచ్చు. ఇదే మాట అనేవాళ్ళు. హ్మ్. నువ్వు అనుకున్న గురువుగారి జోనర్‌లో ఉంటే నీకు ఏడాదికి ఒకటే సినిమా వస్తది. మళ్ళీ ఎళ్ళిపోయి స్కూల్‌లో పని చేసుకోవాలి. అన్నీ రాయి. నువ్వు రాయగలవు కదా! నీ దగ్గర అది ఉంది. నేను రాపిస్తా చూడండి. రాపిస్తదా వంశీ అని. నేను రాపిస్తా చూడు నీకెందుకు? ఇది సంగతి. అక్కడ అబ్బాయిలు లేరు. అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ సెన్సార్ లేదు. ఏం మాట్లాడతారు అమ్మాయిలు? హ్మ్. ఆంటీలు ఏం మాట్లాడతారు? పిల్ల ఏం మాట్లాడుతది? పెద్ద వయసు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఓపెన్‌గా మాట్లాడుకోవాలా. అక్కడి నుంచి వెళ్ళు అన్నాడన్నమాట. హ్మ్. అక్కడి నుంచి వెళ్ళాం. దొరికేసింది. కాలేజీకెళ్తుంటే వెళ్తుంటే కాలరెత్తి కన్ను పెడతాడే ఒకడు. అత్తర్లు, పౌడర్లు పూసుకొని రాసుకెళ్తాడే. టేపుతో కొలతలంటడే. టైలరింగోడు. టేపుతో కొలతలంటడే. చేతులు తేరగా పిసుకుతుంటడే గాజుల ఇవన్నీ నేను చూసిన దృశ్యాలు నేను అనుకున్నా. మగాడి బుద్ధి. అంతే. ఎక్కడైనా అందులో ఒక గొప్ప సైకాలజీ అంటే లాస్ట్‌కి ఏదైనా పంచ్‌లాగా ఉంటే బావుంటది అన్నాడు కృష్ణవంశీ. నేనేమన్నానంటే అమ్మాయితో అనిపించా. ఇవన్నీ మాకు లోపల లోపల సరదానే. అది అది చేయకుండానే మేము బాధపడతాము అని ఒక అమ్మాయిల సైకాలజీని కూడా నేను ఆ టీనేజ్ గర్ల్ యొక్క లోపలి హృదయాన్ని కూడా మనం చరణంలో పెట్టడం. అది బ్లాస్ట్ అయిపోయింది. అట్లా. అంటే అన్ని పాటలు గురుగారు సిరివెన్నెల గారు రాశారు. ఈ ఒక్క పాట నేను రాశాను. బట్ ఈ ఒక్క పాట తన అస్తిత్వాన్ని తను నిలబెట్టుకున్నది. శాస్త్రి గారి మీద మీకుండే అభిప్రాయం ఏంటి అంటారు? ఆయన జోనర్‌లో ఆయన అద్భుతమైన పాటలు రాసినాడు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆయన రాసిన పల్లవులు గాని, ఆయన పాటలు గాని అవి చిరకాలం నిలిచిపోయేటువంటి పాటలు రాసినాడు. ఆయనే ఒకసారి ఒక మాట అన్నాడు ఆయన. నా పాటను నువ్వు కష్టపడితే రాయగలవు. నీ పాటను నేను కష్టపడ్డా రాయలేను అన్నాడు. అది ఆయన నాకు ఇచ్చిన సర్టిఫికెట్ అది. కాబట్టి ఆయన పట్ల నాకు ఎప్పుడు గౌరవనీయ స్థానం ఉంది. మీరన్నట్టు ఇందాక కృష్ణవంశీ గారి గురించి మీరు ఏ మాట అయితే అన్నారో సాహిత్య ప్రక్రియలో ఆయనకు కూడా అదే వర్తిస్తుంది. అది. ఎందుకంటే ఒక 2, 3 లైన్లు రాయాలన్నా కథ మొత్తం వింటారు. కథ మొత్తం విని దాన్ని కూర్చొని ఆ కథ చెప్పాలని మథన పడిపోయి రాత్రింబవళ్ళు మథన పడి. అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు అవసరం లేనంత ఎక్కువగా కష్టపడతాడు సిరివెన్నెల గారు. మా గురువుగారు మా దాసరి గారు చెప్పిందంటే నీ బ్రెయిన్ అంత అవసరం లేదురా ఇంత చాలు అని. అంత కష్టపడరు నువ్వు, ఇలా రాయి, ఇట్లా మామూలుగా వెళ్ళు అంతద్దు, అంత అవసరం లేదు ఇక్కడ. మనం వెళ్ళింది మామూలు ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి. అందులో చిన్న డెప్త్ ఉంటే సరిపోద్ది. ఓ పెద్ద ఇప్పుడు కాళిదాసు శ్లోకాలని పట్టిపట్టడం పని లేదని మా స్కూల్ అట్లా ఉండేది అనమాట. మా స్కూల్ అయినా సరే రామేంద్రరావు గారు స్కూల్ అయినా. కానీ తనకు తానుగానే సిరివెన్నెల గారు ఒక బాధ్యతగా భావించినారు. సినిమా పాటని ఒక కావ్య స్థాయిలో తీసుకెళ్ళిపోవాలి. ఈరోజు ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. హౌ బ్యూటిఫుల్ అది. ఆ ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడుకునే మాటల్ని పాటలుగా పేర్చినటువంటి ఒక కొత్త మలుపు తీసుకొచ్చిన వాడు సిరివెన్నెల గారు. మోహన్ బాబు గారి ప్రస్తావన సార్. మీరు యాక్చువల్గా నేను అడగాలనుకున్నాను, మీరే చెప్పేశారు. బయట మోహన్ బాబు గారి గురించి ఇప్పుడున్న అంటే ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే నడుస్తూనే ఉంది. ఎప్పుడు నడుస్తుంది. బట్ మీలాంటి పెద్దలు కానీ వారి సమకాలీకులు కానీ ఆయన్ని కలిసిన వ్యక్తులు కానీ ఆయనతో కలిసి ప్రయాణించిన మనుషులు కానీ ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉంటారు. మీ కెరీర్లో దగ్గరుండి తీసుకెళ్ళి మీ చేత కలెక్టర్ గారా ఏ సినిమాలో నువ్వు ఈ పాటలు కూడా రాయాలి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే రాపించిన వ్యక్తి. బెదిరించి రాయించిన వాడు. బెదిరించారు ఒక రకంగా. ఏమది హలో ఏం సుధాల్ మిస్టర్ తేజ్ సార్ నమస్కారం. ఫస్ట్ పని అది లైఫ్లో ఫస్ట్ పని. ఎక్కడున్నావు? పలానా దగ్గర కూడా. నువ్వు మా గురువుగారి పాటలు రాస్తే ఇంటికి వెళ్ళిపోయి గుడ్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాదు, ఫుడ్ పెట్టాలి ఇక్కడ. నా పాటలు రాయి, నీకు ప్రతి నెలకు పాటలు ఉంటాయి అంటే. సార్ మీరు అవకాశం ఇచ్చి చూడండి సార్, రాస్తాను. అయితే నేను క్యాసెట్ పంపిస్తున్నాను, నాకు 2 పల్లవులు రాసి పంపు. అందులో ఒకటి బాగుంటే అది నువ్వే రాస్తావు, లేదనుకుంటే నీకు నాకు రామ్ అన్నాడు. మీరు ఇవ్వండి సార్ అన్న. ఛాన్స్ ఆశామాషగా ఏదో ఇచ్చేయడం కాదు, మళ్ళీ టెస్ట్ ఉంటుందిగా. టెస్ట్ ఎందుకు టెస్ట్ ఉంటుందంటే ఇది నీ మొహమాటానికి నా మొహమాటానికి నడిచేది కాదు సినిమా. సినిమా అనేది మన ఇద్దరి మధ్యన బంధం ఉంటే మీరు మా ఇంటికి భోజనం చేయండి, మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. ఇక్కడ కాదు కదా. ఏం పంపించారు సార్? ఆయన పంపించండి కోటి గారు దానికి. నన్ను నానని నానని నారని నారి నరరి నన్నని నన్నని నారి నరరి అన్నాడు. అప్పుడు నేను చాలా తీవ్రంగా దాసరి గారికి రావుడు దర్బారో ఏదో బ్రహ్మాండమైన పాటలు రాస్తాను, మా నాన్న జానర్లో రాస్తున్నా. అది ఇచ్చిన ఆయన. నేను
నేను ఆయన 2 రాయమని గాని నేను ఒకటే రాశా. దొంగ జాబిలి ఇచ్చిపో పెదవితో జున్ను పలారం రంగసానిలా అందుకో నన్నని తాను ప్రసాదం అని రాశాను. ఉమ్. దొంగ జాబిలి ఆయనకు నచ్చింది. అంటే ఆ ఎక్స్‌ప్రెషన్‌లో ఉమ్. ఆయనకు ఆ 'అంగ' అనే మాట ఉంది గదా! దొంగ జాబిలి రంగసానిలా ఆ 'అంగ' అంటే బిందుపూర్వక 'గ' అంటాం మేము. ఉమ్. 'ఇంగ' అనే పాట. ఆ బిందుపూర్వక 'గ'ను నేను ప్లే చేశాను. కారణం నేను అంతకు పూర్వము నేను చదువుకున్న జ్ఞానం. నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా వివిధ కావ్యాల్లో పాత్రకు తగినట్టుగా, సన్నివేశం తగినట్టుగా వాళ్ళు ఏ పదాలు వేసినారో నేను కంఠదగ్నంగా నేర్చుకొని ఉన్నాను. ఉమ్. ఇక్కడ మోహన్ బాబు గారు అడగానే నాకు అర్థమైపోయింది. తనకేం కావాలి, తన జోనర్ ఏంటో అర్థమైపోయింది. ఎట్లా ఆయన చెవిని పట్టుకోవాలన్నది అల్లవోకగా వచ్చేసింది. జంగమరాలి బట్టి అని శ్రీనాథుడు అంటాడు ఒక దగ్గర. సార్. ఒక భూత పద్యం ఉంటుంది. జంగమరాలి బట్టి అని. మిగతా నేను చెప్పను. అల్లగా ఉపయోగించిన నేను. ఇంగమ ఉమ్. అలా అనమాట. ఆ అంగమ అనేది ఒక పంచ్‌లా ఉంటది శృంగారానికి అన్న సంగతి నాకు ముందే తెలుసు. దాన్ని ఔచిత్యం అంటారు. ఉమ్. ఔచిత్యంగా ఏ రసానికి ఏ పదాలు ఉపయోగించాలి అది నేను ఉపయోగించాను. రంగసానిలా అందుకో పెదవితో కొత్త ప్రసాదం. ఇలా ఆయన నచ్చింది అప్పుడు. ఆయన నచ్చింది. ఓకే పల్లవి అన్నాడు. ఉమ్. ఓకే పల్లవి ఓకే నువ్వు తిరుపతికి వచ్చేసేయి గురువుగారి పని అయిపోయినాక. ఆ. నేను ఇక్కడ గురుగారి పని చూసుకొని ఆయన నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయాను. ఆయన నన్ను కాపాడినాడు. నిజంగా కూడా ఆయన నన్ను కాపాడకపోతే నేను ఇంతకాలం ప్రయాణం చేసేవాడిని కాదు. సరే. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, దాసరి గారు, మోహన్ బాబు గారు, మా శ్రీహరి గారు వీళ్ళు నన్ను ఒక రవ్వ నా 20 ఏళ్ళు కావడానికి నాకు తోడ్పడినారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా రాఘవేంద్రరావు గారు, తర్వాత మిగతా రైటర్లు కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు, చాలామంది, రాజమౌళి గారి దాకా, సరే. రాఘవేంద్రరావు గారి నుంచి రాజమౌళి దాకా వాళ్ళందరూ మనకు గౌరవనీయులే. వాళ్ళందరూ మనల్ని అద్భుతంగా మన నుంచి రాబట్టుకున్న వాళ్ళు. కానీ మనకు ఒక కృతజ్ఞత ఉంటుందిగా. సరే. ఒక కృతజ్ఞత ఉంటుంది కదా. ఆ కృతజ్ఞత అనేది మాత్రం ఉంటుంది. అట్లాగే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఆయన వద్దులే ఎటురు గారు రాస్తారులే అంటే అయిపోయింది కదా. బట్ మనకు జాతీయ అవార్డు వచ్చింది. ఉమ్. అలా కొంత మన మీద సాభిప్రాయం కావచ్చు, మన పట్ల ఒక ప్రేమ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, అలా జరిగింది. మీ ఇంకా మిగిలి ఉన్న సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక చిన్న డౌటు. మీ సాహిత్య ప్రక్రియ అంతా మీరు చిన్నప్పటి నుంచి చూసింది, నేర్చుకుంది, అలవరుచుకుంది, అలవాటు చేసుకుంది అంతా కూడా ఒక ఉధృతమైన సాహిత్యం. అవును. ఎంత లేదన్నా. అవును. మీ మీద అసలు చలం ప్రభావం లేదా? చాలా మంది చలము ప్రభావం దండిగా ఉంది. నేను రాసిన ప్రతి స్త్రీ మీద నేను రాసిన ప్రతి పాట. నాకు మొట్టమొదటి నంది అవార్డు వచ్చింది స్త్రీ మీద రాసిన పాట కదయ్యా. ఆడకూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. రక్త చందనం అని ఎందుకు అనాలి? అక్కడ హరిచందనం అనొచ్చు కదా. రక్తచందనమే కదా. రక్తచందనం మనిషి గురించి రాస్తున్నాము, రక్తచందనం అన్నాము. కరుగుతున్న హరిచందనం ఎట్లాము? ఇదేమన్నా శోభనం గదిలో పాట. తనువా హరిచందనమా అని ఒక కృష్ణాస్తి గారు రాశారు. అక్కడ ఆ శోభనం గదిలో అది హరిచందనం అవుతుంది తనువు. ఇక్కడ స్త్రీ జీవితం గురించి రాస్తున్నాం, అది రక్తచందనమే. ఈ దీన్ని ఏమంటారు మీరు? ఈ ఔచిత్యం అంటారా, లేదా ఈ లోతైన రహస్యం అంటారా? ఇది నేను సినిమా రంగంలోకి రాకముందే నేను నేర్చుకున్నాను. ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించాలో తెలియకపోతే సినిమా రైటర్గా నిలబడలేడు. నిలబడ్డారు అంటే తెలిసిన వాళ్ళు నిలబడతారు. అలా చలం గారి గురించి ఎందుకు అడిగానంటే, చలం గారి గురించి చాలా మందిలో చాలా పెద్ద అపోహ ఉంటది. ఆయన రాసిన స్త్రీ మీద రాసిన ఆ పుస్తకాలు అయితే ఆయన రాసిన విధానం మొదలు పెడతాడు కదా. నన్ను లేచిపోయినావు అంటే నా మనసు కష్టంగా ఉంటుందని రాజేశ్వరి వాక్యంతో స్టార్ట్ అవుతుంది. రాజేశ్వరి క్యారెక్టర్ షాక్ అయిపోతాం మనం. నన్ను లేచిపోయినానంటే, నేను లేచిపోయినానని నన్ను ఎవరైనా అంటే నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే వారిని ఏం మొదలు పెట్టడం, అది అసలు మొత్తం ఒకసారి పటాలమని పగిలిపోయింది నా వేళ్ళు ఇట్లా తీసి చూడగానే. ఇక అంతే, మైదానం వదల్లా, ఆ మైదానంలో ఉండిపోయారు. చలం మైదానాన్ని దొంగచాటుగా దిండు కింద పెట్టుకొని చదువుకున్న చదివిన
అసూర్యం పశ్యలు చాలా మంది ఉన్నారు. మనం సామాజిక వర్గం అని కాదు. అసూర్యం పశ్య అందం అంటే ఎండకన్నెరుగని అమ్మాయిలు అందం. అసూర్యం పశ్యలు చాలా మంది చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ నా దృష్టిలో అంటే చలం పుస్తకాలు చదివానని విడాకులు ఇచ్చిన భర్త మహాశయులు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. కానీ నా దృష్టిలో సార్ స్త్రీని చలం అర్థం చేసుకున్నంత గొప్పగా మరి ఎవరు అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. నిజం. నేను కరెక్టేనా? సత్యం. స్త్రీకి శరీరం ఉంది, ఉమ్, దాన్ని వ్యాయామం చేయనివ్వండి. ఉమ్, స్త్రీకి మెదడు ఉంది, ఆలోచన ఇవ్వనివ్వండి. స్త్రీకి స్వేచ్ఛ ఉంది, బంధనాలు వేయకండి. ఇది కదా స్త్రీ పుస్తకంలో రాసిన మొదటిది. సార్ అట్లాగే తెన్నటి హేమలతాదేవి ఉంటుంది ఒక ఆమె, అద్భుతమైన నవలు రాసింది. ఆమె ఒక దగ్గర రాస్తుంది, విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి మూల కారణం స్త్రీ అని మొదలు పెడుతుంది వాహ్. రక్తపంకం అనే నవల లోపల. విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి ఆధారం స్త్రీ అని స్టార్ట్ అవుతుంది. ఆ వాక్యం ఇంకా నాకు గుర్తుంది. బహుశా నేను ఇది 10th క్లాస్లో చదివి ఉంటాను. ఉమ్, నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో అద్భుతమైన లైబ్రరీ ఉండడం. మా నాన్న అనకూడదు కానీ మా నాన్న ఇటువైపు ఈ పుస్తకాలు చదివేవాడు కాదు. ఉమ్, ఆయన ప్రజలు, గోర్కి, అమ్మ, ఇవి ఉంటుంది కదా, ఉక్కుపాదము, ఇలాంటి మార్క్సిజం నేపథ్యంలో వచ్చే నవలలు ఉంటాయి కదా, కొడవటగంటి కునుపరావు, ఉమ్, ఈ చదువు ఇలాంటివి బాగా అమ్మ నాన్న అది ఇష్టం. కానీ మా నాన్న అనేక పుస్తకాలు తెచ్చేవాడు. ఓకే. లక్కీగా అవి నేను చదివేవాడిని. ఉమ్, మా అమ్మకి ఇష్టం, మా నాన్నకి ఇష్టం ఉండదు కానీ మా అమ్మకి ఇష్టం. మా అమ్మ ఏదైనా ఇష్టమే. తెన్నటి హేమలత చదువురా బాబు, మంచిగా ఉంటుంది, అది ఎంత బాగా మారుతుంది. గాలి పడగలు నీటి పడగలు ఒక నవల ఉంటుంది. ఇట్లాంటివన్నీ మా అమ్మ చదివించింది. మా అమ్మ మిషన్ కుడుతూ, ఆమె మిషన్ కుట్టుకుంటూ నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని చదువుమనేది. నేను బిగ్గరగా చదివేవాడిని. మిషన్ కుట్టు కంటే పై స్థాయిలో చదవాలి కదా వినడానికి. ఓకే. మా అమ్మ వింటూ ఉండేది. కాబట్టి ఆ కొంచెం మందర స్థాయిలో చదవడం అనేది అలవాటు చేసింది మా అమ్మ. కాబట్టి నేను ఎవరు చదవమన్నా కూడా ఈ కూని రాగాలుగా ఉండదు నాది. అది దాసరి గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కావచ్చు, చిరంజీవి గారు కూడా ఇట్లాగే వినిపించారు. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ అని వినిపించాను ఆయనకి పాట అయిపోయినాక. ఆయన చూసి, అశోక్ చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ టు మీ. ఆ తర్వాత నేషనల్ అవార్డు. అది ఆ అలవాటు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది నాకు మా అమ్మ నాకు బిగ్గరగా చదవను, చదివేది స్పష్టంగా చదవాలి, తప్పు లేకుండా చదవాలి, ఆత్మవిశ్వాసం కనిపించాలి అని చెప్పేది మా అలా చదువుతూ ఉండేవాడిని. ఇవన్నీ నాకు తెలియకుండానే. సరే, అంటే ఎలాగో ఠాగూర్ ప్రస్తావన వచ్చింది. సినిమాని బతికిచ్చే సందర్భం అంటే సినిమా అంతా ఒక ఎత్తు, ఆ పాట వచ్చే ఒక్క సందర్భం ఒక ఎత్తు. అది మళ్ళీ మూల చిత్రంలో లేనిది అక్కడ లేదు, రమణ చిత్రంలో లేదు, తమిళ చిత్రంలో లేదు. చాలా బలంగా అక్కడ పడాలి. ఎవరు మీకు ఫోన్ చేశారు? వివి వినాయక్ గారు ఉండి మణిశర్మ గారితో ఫోన్ చేయించారు. నేను వెళ్ళాను. వెళితే మణిశర్మ గారు ఉన్నారు, వివి వినాయక్ గారు. వాళ్ళు నాకు విషయం చెప్పినారు. చెప్పినప్పుడే తర్వాత మన చిరంజీవి గారు ఏం చెప్పినారంటే, నేను సైతం ప్రపంచాగ్ని సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాననే లైన్ నాకు కావాలి అని చెప్పారు. నేను దాన్ని తీసుకొచ్చి అట్లా మొదలుపెట్టాను. అదే పల్లవి చేద్దాం సార్ అన్న. ఆయన అప్పటికే రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నారు. సేమ్ లైన్ మళ్ళీ రిపీట్ ఐ వాంట్ అన్నాడు ఆయన. అది మెగాస్టార్ ఆర్డర్ అది. కాబట్టి వివేక్ నాయక్ కూడా సరే అంటాడు, అందరూ ఓకే అన్నారు. నేను దాన్ని పెట్టుకున్నాను. అట్లా ఒక్కసారి అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ, పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింస ననచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మనం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలా శబ్దానివా. అలా వెళ్ళిపోయింది. విత్ ఇన్ 20 minutes రాసిన పాట. 20 నిమిషాలు రాశారు. ఆయన సిచ్యువేషన్ చెప్పినాక ఇంటికి బైక్ మీద వచ్చి కూర్చొని కామాలు పులుసు టేపర్ రాసిన పాటలలో అదొకటి. కుమరం భీముడు పాట కూడా అంతే, అరగంట లోపల కామాలు పిలుస్తాలు లేకుండా రాసిన పాట. ఈ రెండు నన్ను నిలబెట్టినాయి, మైల్ స్టోన్లా ఉండిపోయినాయి. అలా రాసాం. అది అట్లా రాయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శ్రీశ్రీ గారు మొదలుపెట్టిన పల్లవికి సమానంగా రాయాలి. ఆయన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అస్త్రు ఒక్కటి ధారవు. అది ఆయన మొదలు బిగినర్స్. ఆ స్థాయిలోనే రావాలి పల్లవి. అక్కడ టప్పున మనం వెంటనే అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీది అని మొదలు పెడితే కుదరదు.
ఆ స్థాయిలోనే మొదలుపెట్టాలి. ఇక్కడ ఉంది పాట. ఇక్కడ వదిలిపెట్టాడు ఆయన. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే గోడ మీద మేడ మీద నుంచి వెళ్ళి పేడకు పడ్డట్టు అవుతుంది. తెలియకుండా ఒక ముళ్ళ కిరీటాన్ని తెచ్చి పైన అంతే పెట్టేసుకున్నారు. అంతే కదా. అప్పుడు ఇట్లా మొదలు పెడితే ఏమవుతుంది, అగ్ని జలపాతం కొనసాగినట్టుగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జనరల్గా సినిమా పాటలు ఎక్కువ మేము అంత అంత కఠినంగా రాయం. ఒకటే జననం అంటాం కానీ ఒకటే జన్మ, ఒకటే బ్రహ్మ అని రాయం కదా. ఒకటే జననం, ఒకటే మరణం అంటాం. తేలిగ్గా రాయడం అనేది పాట లక్షణం. సినిమా పాట ఇంకా తేలిక రాయాలి. ఇప్పుడు అక్కడ ఒక రాజానో ఒక పెద్ద పండితుడు వినడు కదా పాట, కనుక ఆ పద్ధతిని మొదలుపెట్టేసి నా పద్ధతిలోకి వచ్చేసాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరపర్వం రాసిన ఎర్రన్న చేసిన పనే నేను చేశాను. అరపర్వం రాసిన ఎర్రన్న ఏం చేశాడు, నన్నయ్యలాగా మొదలుపెట్టి తిక్కన్లాగా ఎండ్ చేసినాడు. అది మనం చదువుకున్నాం. అది శారద రాత్రులు జ్వలం అని మొదలు పెడతాడు, అరుణాస్పద అట్లా ఉంటుంది. కాబట్టి నన్నయ్య నుండి మొదలుపెట్టి తిక్కనలో కలిసిపోతేనే ఎర్రనే అనేవాడు ప్రత్యేకంగా రాసిండు అని ముద్ర ఏదో అతుకు పెట్టినట్టు ఉండకూడదని ఆయన థాట్. అవును, అది కదా. ఆ థాట్ ఇక్కడ కూడా పనిచేసింది. శ్రీశ్రీ మొదలుపెట్టి అశోక్ దగ్గర రావాలి నేను. శ్రీశ్రీ మొదలుపెట్టి మొట్టమొదటి అశోక్ దగ్గరికి ఎట్లా పోతాను నేను? రాములమ్మవో రాములమ్మని రావడానికి వీల్లేదు. ఇక్కడ అగ్ని అని ఉంది అక్కడ. కాబట్టి నేను అగ్నితో స్టార్ట్ చేశాను. ఇలా ఒక సాహితీ సంప్రదాయాన్ని, సాహితీ సంస్కారాన్ని కొనసాగించాను నేను. ఆ పాట విన్నాక, మొత్తం విన్నాక చిరంజీవి గారి రియాక్షన్ ఇదే అన్నారు. అప్పుడు ఆయన ఇక్కడ ఇది చెక్ పోస్ట్ దగ్గర ఉండేవారు. ఆయన ఇల్లు చెక్ పోస్ట్ దగ్గర ఉండేది అయింది. నేను పోయి వినిపిస్తే ఒక్క అక్షరం కూడా ఆయన వద్దని లేదు. ఇలా చూపించి, చూడు నేను నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అద్భుతంగా ఉంది. దట్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ టు చిరంజీవి గారు. నేను రాసిన మొదటి పాట చిరంజీవి గారు. అంతకు పూర్వం 9 ఏళ్ళు ఆయనకు నేను రాయలా. నన్ను ఆయన రాయడానికి ఎవరు పిలవాల, నేను వెళ్ళాల. ఆయనకు రాసిన మొదటి పాట ఇది. మొదటి పాటకే దాన్ని ఏమంటారు, సెంచరీ చేసినట్టుగా, మొదటి బ్యాట్కే సెంచరీ చేసినట్టుగా నాకు మొదటి పాటకే అబ్దుల్ కలాంతోనే అవార్డు వచ్చింది. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ బాలు గారు, గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు, వినాయక్ గారు, మణిశర్మ గారు, మీరంతా. బట్ ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్ అండి. మీకు నేషనల్ అవార్డు అయితే వచ్చింది, కానీ సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు, ఆ అవార్డు వెనక్కి తీసుకోవాలి అనే ప్రతిపాదన కూడా వెళ్ళింది. ప్రతిపాదన కాదు, నేను కాస్త ఇక్కడ నుంచి నేను కాస్త మా నాన్నలాగా కొంచెం నమ్రతం, మా అమ్మలాగా. ఇక్కడి నుంచి మన సౌత్ నుంచి లెటర్ వెళ్ళింది. అది ఒక గ్రూప్ గా ఏర్పడి ఎలా తీసుకున్నారు ఆ క్షణంలో? అంటే మొట్టమొదటిది నాకు జీవితంలో ఫస్ట్ ఎదురు తాకిడే కదా. ఫస్ట్ నేను కొంచెము అమ్మో అనుకున్నాను. తర్వాత సినిమా పాట ఇది దిస్ ఇస్ నాట్ మై ఓన్ ప్రాపర్టీ. దర్శకుడు ఉంటాడు, హీరో ఉంటాడు, కథ ఉంటుంది. దాని మేరకు నేను రాసినాను. ఇట్లా ప్రతిపాదన వెళ్తుంది. అనేక మంది వేరే వేరే రకాలుగా పత్రికల్లో మాట్లాడుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. నేనేమి మౌనంగా ఉండిపోయాను. మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు, వాట్ ఐ యామ్ అనేది నాకు తెలుసు. నేను అది కాపీ కొట్టానా లేదా సందర్భోచితంగా ఉంటుందని తీసుకున్నానా? అప్పుడు వాళ్ళందరికీ జవాబు చెప్పాను. నేను అదే జవాబు చెప్పాను. దేవుడు చేసిన మనుషుల్లో శ్రీశ్రీ గారే గురుగాడ వాక్యం తీసుకొని మొదలుపెట్టినారు. ఆయన వాక్యం తీసుకోవడానికి నాకెందుకు హక్కు లేదు? ఆయన ఇంకా గురుజాడ గారు చనిపోయినారు. ఆయన చనిపోయిన సంవత్సరం పుట్టినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు బతుకున్న రోజుల్లో పుట్టినవాడిని, ఆయన కలిసిన వాడిని నేను. శ్రీశ్రీ గారి వాక్యం నాకు బాగుంది, మా చిరంజీవి గారు చెప్పినారు, ఆ వాక్యం తీసుకొచ్చినారు. అది నేను మొదలు చేశానా? సీతారామ శాస్త్రి గారు రుద్రవేణులు చేసినారు, అదేం మళ్ళీ చేయమన్నారు, చేశాను నేను. నాది తప్పు ఎందుకు వెళ్తుంది అనేది నా ఒక సబర్షన్. అప్పుడు ఇంకా ఇన్ని ఛానల్స్ లేవయ్యాయి. అప్పుడు టీవీలు తక్కువ ఉన్నాయి. తర్వాత ఏదో చెప్పాము. నాకు సపోర్ట్గా నారాయణ రెడ్డి గారు మాట్లాడారు, విఏకే రంగారావు గారు ఉన్నారు, ఆయన కూడా మాట్లాడారు. నారాయణ రెడ్డి గారు మేరు పర్వతమే మీ పక్కన ఉంటే ఇంకెవరేం చేస్తారు? ఆయన నారాయణ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? శ్రీశ్రీ పల్లవి అనేది ఒక సుడి గుండం, యమ గండం, అందులోంచి బయటపడ్డ ఉక్కు పిండం మా అశోక్ తేజ అన్నారు. ఇది చాలు కదా. అయితే విమర్శలు వస్తాయి మిత్రమా, కానీ విమర్శలు కాదు, ఒక రకమైన కుట్ర అని కూడా అనే దాంతో కూడా నేను ఏకీభవిస్తాను. విమర్శలు వేరు, విమర్శలో అర్థం ఉంటది, విమర్శలో అర్థం ఉంటది, మనం సవరించుకునే విధానం ఉంటది, సవరించుకోవచ్చు. కానీ ఆ రోజు సుద్దాల అశోక్ తేజ్ మీద జరిగింది కుట్ర. అవును, అది నేను ఏకీభవిస్తాను. నిజమే. నాకు తీసేయడానికి, అంటే ఇచ్చిన దాన్ని తొలగించే ఆర్డర్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్న జ్యూరీ కమిటీ మెంబర్లలో
పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కేవి తిలక్ గారు ఉన్నారు అక్కడ. ఆనాడు కేవి తిలక్ గారు తెలుసు కదా, గొప్ప అవును డైరెక్టర్. అవును ఎన్ శంకర్ ఉన్నారు, అవును ఎన్కౌంటర్ శంకర్. అవును వాళ్ళిద్దరు మన తెలుగు ప్రతినిధులు వాళ్ళు. సార్. వాళ్ళక్కడ చేసిన వాదన వల్లనే మనకు ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అక్కడ ఉన్న చైర్మన్ ఏమన్నాడంటే, ఆయన రాసినాడు, మాకు ఒక మ్యాగజైన్ ఇస్తారు, దాంట్లో శ్రీశ్రీ పల్లవిని తీసుకుని సమధీటుగా రాసినటువంటి ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది వాళ్ళు ఒక డిక్లరేషన్ రాసినారు. దాంట్లోనే ఉన్నప్పుడు దాంట్లో ఉన్నప్పుడు ఆ, వీళ్ళు చిరంజీవి గారికి ఠాగూర్ అయిపోయిన తర్వాత మీరు స్టాలిన్ అని చెప్పి ఒక సినిమాలో పాట రాశారు, అవును. సూర్యుడే అని చెప్పేసి. సెలవని ఆ, సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆ పాట గౌరవనీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సార్. ఆయన అంతిమయాత్రలో ఈ పాట ఒక 3 రోజులు ఈ పాట వచ్చింది. అంటే పర్టికులర్గా నేను ఈ పాట ఆడడానికి కారణం కూడా అదే సార్. అప్పుడు టీవీలో విజువల్లో ఆ అంతిమయాత్ర జరుగుతుంటే ఆ పాట వస్తుంది, నడుస్తున్నాం. తర్వాత చాలా మందికి అనిపించింది ఏంటంటే దీనికోసమే రాజన్న కోసమే రాసిందని రాశారా. లక్షల మంది అనుకుంటారు ఇప్పటికీ. ఆ, సినిమా గురించి పెద్దగా తెలియని వాళ్ళు, మామూలు గ్రామీణులు ఉంటారు కదా ప్రజలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు మన రాజన్న కోసమే రాసింది అనుకుంటారు. నన్ను అడిగినారు చాలా మంది, ఉమ్, అనంతపురం అయినప్పుడు కడప రాజన్న గురించి మంచి పాట రాసిన బిడ్డ రాసినవయ్యా మీరు అంటే, అవునమ్మా నమస్కారం చెప్పిన. ఆయన మళ్ళీ సినిమా పాట అని చెప్పలే, వాళ్ళ మనసు బాధపడదేమో అని. కానీ అది స్టాలిన్ కోసం రాసిన పాట. సార్. మీ ఆఫీస్లోకి రాగానే ఎదురుగా ఒక ఫోటో ఉంది, వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా మీరు అవార్డు నాకు ఏదో అవార్డు ఇచ్చినారు ఆయన. ఆయనతో మీ అనుబంధం చెప్పండి సార్. ఆయన 2-3 సార్లు కలిశాను నేను. కలిస్తే చాలా ప్రేమగా చేశారు. ఆయన ఏదో ఒక పాట రాయమంటే రాశాను నేను ఆయన. ఆ పాట రాసిన తర్వాత ఆయన అన్న మాట ఏం దొరికిన, మేము మామూలుగా వినిపిస్తాం కదా, ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము వినిపిస్తాం కదా. అయితే నేను వెళ్ళి, సార్ మీరు పాట విన్నారు కదా అంటే, ఏమయ్యా అన్నాడు. సార్ అంటే అందరికి వినిపిస్తామండి, ఎవరికి ముఖ్యమంత్రి రాసినా వినిపిస్తాం సార్, మీరు కూడా వింటే. ఇగో చూడవయ్యా, ఆ పాట నీకు నచ్చింది కదా అన్నాడు. నువ్వు ఇన్నేళ్ళ నుంచి సినిమాలో పనిచేస్తున్నావు, ఎన్నో మంచి పాటలు రాసినవట, మాకు పెద్ద తెలియదులే, బాగా రాసినవట, ఆ పాట నీకు నచ్చినదా? నచ్చింది సార్. అయిపోయి నువ్వే చచ్చి నువ్వే కరెక్ట్, నాకేం తెలుస్తుంది, ఊరికి వినమంటావా? లేదు, అక్కడ నాకు పని నేర్పుతా. ఏమయ్యా తన సంగతి చూడండి అయిపోయినాడు. దట్ ఇస్ రాజశేఖర రెడ్డి గారు. ఎలాగో రాజకీయాల ప్రస్తావన వచ్చింది కాబట్టి అయ్యా, నేను ఒక రీల్ చూస్తుంటే కేసీఆర్ గారితో ఒక రీల్ వచ్చింది సార్. తెలంగాణ ఉద్యమంలో నేను సుద్దాల అశోక్ తేజ కూర్చొని పాట రాస్తున్నాము. ఆ పాట ముగింపులో తెలంగాణ పండగల గురించి లాస్ట్ 2-3 లైన్లు రాయాలి, ప్లేస్ అవ్వట్లేదంటే నేను చెప్పాను అని చెప్పి అన్నారు. అంటే నిజమేనా? ఆ సందర్భం గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఇప్పుడు దాన్ని నేను ఇంకొక పద్ధతిలో జవాబు చెప్తా. దాసరి గారితో నేను కూర్చున్నాను, పాట రాయమన్నారు, నాకు ఇలాంటి పాటలు కావాలి, ఇవి విషయాలు రావాలి అని చెప్తారు కదా. అట్లాగే ఆయన చెప్పినాడు, ఆయన ఒక డైరెక్టర్ లాగా చెప్పినాడు, నేను రాశాను. అది ఆయన సరే ఆ మూడ్లో ఆయన ఎట్లా చెప్పినారో తెలియదు, కానీ ఆయన నేను కూర్చున్నప్పుడు ఒక్కొక్క అంశం తీసుకొస్తాం కదా, ఒక్కొక్క అంశం ఏ అంశంతో మొదలెడదాం అన్నప్పుడు ఆ అంశంతో స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ఇద్దరి మధ్యన చర్చలు ఉంటాయి. అలా చర్చలు జరిగిన మాట వాస్తవం. అయితే ఆయనకు సాహిత్యం విషయం లోపల చాలా లోతుగా అవగాహన ఉన్న మనిషి అనేది కూడా వాస్తవం, లోతైన అవగాహన ఉన్న మాట వాస్తవం. బట్ ఈజ్ నాట్ ఎ రైటర్. అతను కూడా తనే రాసుకునేవాడు కదా. అలా ఏదో ఒక పాట కూడా రాసిన అన్నారు, మన జైబోలో తెలంగాణలో ఏదో తొండికి దిగిండ్రు మొంటికి పోతుండ్రు అనే పాట వచ్చింది, అది ఆయన రాసిందని అన్నారు. కాబట్టి ఆయన రాయగలడేమో, కానీ నా పరిచయాలు, నేను ఆయనతో చాలా కాలం ట్రావెల్ చేసినప్పుడు అనేక విషయాలు చర్చనీయాంశాలేవి. చర్చ తీసుకున్న తర్వాత మేము పాట రాసి వినిపించేవాళ్ళం. ఆయన అటు ఇటు ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో, ఇంకా ఏమైనా ఆలోచిస్తావా, ఇలా జరిగేది. ఒక సినిమా పాట రాసిన పద్ధతిలోనే ప్రజా పాటలు రాశాం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి పాట రాసి పురుడు పోసి అక్షరాలని ప్రజల్లోకి ఆయుధాలుగా విసిరిన వ్యక్తి సుద్దాల అశోక్ తేజ అని చెప్పి. అవును, అది తర్వాత నా మీద పెద్ద నల్లటి బురకా వేసి అసలు నేను సంబంధమే లేనివాడు అన్నట్టుగా ప్రచారము చేయడం జరిగింది. వాళ్ళే ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో వాళ్ళే
ఇతను ఏమీ రాయలేదనేటువంటి ప్రచారం కూడా చేసినారు. కానీ సత్యం ఏంటంటే కొండా లక్ష్మణ్ బాబుజీ జలదృశ్యం ఉండే కదా, వాళ్ళ ప్లేస్ ఉండే కదా, అక్కడ జెండా స్టార్ట్ చేసినారు. దానికన్నా ఒక 1 year కన్నా ముందే కేసీఆర్ గారితో కూర్చుని తెలంగాణ రాష్ట్రం గురించి, అప్పుడు మేము సినిమాలో తెలంగాణ రాష్ట్రం గురించి పాటలు రాస్తున్నామంటే మా సినిమా వృత్తిని మేము పణంగా పెట్టినట్టు. అంతే కదా, పణంగా పెట్టినట్టు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు కదా పెద్దలు, డైరెక్టర్లు, వాళ్ళు వీళ్ళు. అయినా కూడా మేము కాజు కోసమని నేను ముందుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక 1 year ముందు నుంచే ప్రారంభమైంది మా పాటల తయారీ. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం పార్టీ మొదలు పెట్టకన్నా ముందే, జెండా ఎత్తకన్నా ముందే మన భావజాలం ప్రజల్లోకి వెళ్ళాలంటే పాట ఒకటే మార్గం అని మేము కూర్చొని అనుకుని, ఆ పిడికెడు మంది మేము ఉన్నామని చెప్తుంటాడు సారు. మేము మొదలు పెట్టినప్పుడు పిడికెడు మంది, ఆ పిడికెడు మందిలో నేను ఒక చిటికెన వీళ్ళని, ఆ పిడికెట్లో నేనున్నా. తర్వాత నేను తీసివేయబడ్డా. తెలంగాణ ఉద్యమం కోసం మీరు రాసిన ఒక 4 బలమైన లైన్లు చెప్పమంటే ఏం పడతారు? గుంటూరు జిల్లాలో గుంటడు జాగడిగినమా, విజయవాడ పట్నంలో వీసమెత్తు కోరినమా, మా నీళ్లను మేమే మలుపుకుంటాము, మా నిధులను మేమే తీసుకుంటాము. ఇది బలమైనటువంటి మాట. భయమే లేదా? అప్పటికి భయం అంటే వృత్తిని కొంచెం మేము పణంగా పెట్టినట్టే. నా ఉద్దేశం కూడా కెరీర్ పరంగా భయమే. కానీ నాకు కెరియర్ కంటే కాజ్ ముఖ్యం అనిపించింది అప్పుడు. ఇప్పుడు 3 కోట్ల మంది ప్రజలలో అధిక మంది తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. బోల్డంత మంది 69లో బలైపోయినారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో బలవుతున్నారు. కాబట్టి కాజా కెరియర్ అనుకున్నప్పుడు నన్ను కాజు వైపే తీసుకెళ్ళాడు. ఇక్కడ అది పనిచేస్తుందిగా, హనుమంతు జానకమ్మ పనిచేస్తుంది కదా, నేను అటువైపు వెళ్ళాను. కానీ విచిత్రంగా ఏంటంటే ఆ తర్వాత కూడా మళ్ళీ మేము కొనసాగినాము అంటే పాటలు రాయించుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఉంది. రాయాల్సినటువంటి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వృత్తిని వదిలేసి వచ్చాం కాబట్టి నాకు కూడా ఉంది. కానీ దాసరి గారు ఉన్నారు అక్కడ. నాకు దాసరి గారికి నేను పాటలు రాసే విషయం తెలుసు. దాసరి గారు కూడా తెలంగాణను సమర్థించినారు. ఆయన ఆర్ నారాయణమూర్తి గారు సమర్థించినారు. కాబట్టి నాకు ఒక ధైర్యం మాత్రం దాసరి గారు ఉన్నారు. అది కాబట్టి నేను ముందు పెట్టి వెళ్ళిపోయా. అట్లా నేను చాలా కొన్ని కోల్పోయాను. కొన్ని సినిమాలు నేను కోల్పోయాను. మిగతా రైటర్లాగా నేను కొనసాగడంలో కొంత మందగించింది. ప్రయాణం మందగించడానికి లేదా కోల్పోవడానికి కారణం కూడా ఉద్యమమే. జూన్ 2వ తారీఖు నాడు తొమ్మండుగురు నవరత్నాలు లాంటి కవులని ఎన్నిక చేసుకుని మనిషికి ₹1,00,00,000, ఫ్యూచర్ సిటీలో 300 గజాల ప్లేసు, ఒక తామ్రపత్రం అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన జాబితాలో నేనున్నాను. నేను ఒక 5వ మెంబర్గా నేనున్నాను. అది నాకు ₹1,00,00,000 భూమి అయిన సంగతి వదిలిపెట్టండి. నాకు 4 కోట్ల మందిలో నన్ను ఒక తొమ్మండుగురులో స్వీకరించినందుకు నా కుటుంబం, నా మనస్సు రుణపడిపోయింది రేవంత్ గారికి. ఇది రెవల్యూషనరీ అనిపించింది. ఆయన నిష్పక్షపాతం కూడా. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న గోరట వెంకన్నను కూడా ఆయన ఆ లిస్టులో పెట్టినాడు. ఎంత గొప్ప విశాలమైన దృష్టి అది. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి చూపు అది. పెళ్లి చూపు అంటారు దాన్ని. పులి చూపు అని. పులి కుచితంగా చూడదు. సింహం దృష్టి సంకుచితంగా ఉండదు. అక్కడ గోరట వెంకన్న గారు ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా అది పాటించాలా రేవంత్ రెడ్డి గారు? వర్క్ చేసినాడా లేదా తెలంగాణ ఉద్యమానికి? ఎస్, ఇట్ డన్. ఫలానా ఆయన చేసినాడు. చనిపోయినాడు ఎప్పుడో. మా నాన్న సమకాలికుడు ఎవరు, మన బండి యాదగిరి గారు, ఆయన పేరు పెట్టినారు. ఆయనది ఒక పేరు. ఆయన వారసులు లేరని అది అట్లా అయిపోయింది. కానీ ఆయన పేరు పెట్టినారు. ఆయన అవసరమా? రేవంత్ రెడ్డి గారు ఎంత చరిత్ర సేకరించినాడు ఆయన. ఇలా నేను రేవంత్ రెడ్డి గారికి ఆ నిర్ణయానికి నేను మొదలు ఎప్పుడో చెప్పాను, అతన్ని రేవంత్ రెడ్డి గారు కాదు, రెవల్యూషన్ రెడ్డి అనాలి అనిపిస్తోంది అని. అలాగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ నంది అవార్డు ప్రత్యామ్నాయంగా జెండా మీదకి ఎక్కించిన వాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత సాహసోపేతమైన నిర్ణయం అది. సో గట్స్ అది. ఎందుకంటే ప్రజాయుద్ధ నౌక అంటే అతను విప్లవం కోసం మొత్తం జీవితం చేసినవాడు. అతన్ని నంది అవార్డు ప్రత్యామ్నాయంగా పెట్టడం అనేది ఎంత గొప్ప సాహసమైన విషయం అది. అది మనం గుర్తించాలి కదా. ఇది నాకు ఆయన పట్ల. అట్లా కాకుండా 13 సంవత్సరాలుగా కిటికీలు మూయబడి, తలుపులు వేయబడి,
ఉన్న సినిమా అనే ఒక మందిరంలో అంధకార మందిరమైపోతే కిటికీలు గేట్లు సింహద్వారాలు తెరిచి ప్రజాయుద్ధ నౌకను గద్దర్ అనే అవార్డు డిక్లేర్ చేసి రేవంతుడు కాంతివంతం చేసినటువంటి సినిమా పరిశ్రమ ఇవాళ మనం చూస్తున్నాం. అది పోయిన సంవత్సరం జరిగింది, ఈరోజు జరిగింది. అది ఎంత మంచి విషయం. అది సినిమా వాళ్ళు ప్రజల కోసము వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదా? మాకు మళ్ళీ ఒక ఉత్సాహం ఉంటుంది కదా కవులకు, కళాకారులకు. ఇవాళ మా చిరంజీవి గారికి ఎన్టీఆర్ అవార్డు, మా కమల్ హాసన్ గారికి పైడిరాజ్, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మొదటి దాదాసాహెబ్ అవార్డు. అంటే దాదాసాహెబ్ అవార్డు తీసుకున్న తెలంగాణ అనే ఆ అబ్బాయి జయరాజ్ గారి పేరు అసలు చరిత్రలో లేకుండా పోయింది. అలాంటి పేరు వెలుగులో వచ్చింది. జయరాజ్ అనే పేరు వినిపిస్తుంది. పైడి జయరాజ్ అనే పేరు ఎవరికి ఇచ్చినారు? అది కమల్ హాసన్కి ఇచ్చినారు. కమల్ హాసన్ ఇచ్చినట్టు నేషనల్ వైడ్ చేసినట్టు తెలంగాణ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టినట్టుగా ఒక నాగేశ్వర అవార్డు జయసుధ అమ్మగారికి, ఒక బిఎన్ రెడ్డి గారు అవార్డు. ఇక్కడ కూడా చూడండి ఎంత పక్షపాతం లేకుండా. ఇక్కడ ప్రాంతీయ భేదాలు ఉన్నాయా? ప్రాంతీయ భేదాలు లేవుగా. అందుకని బిఎన్ రెడ్డి గారు అవార్డు అశ్విని దత్ గారికి, మన సింగీతం శ్రీనివాసరావు గారికి, ఇంకా ఒక అవార్డు అశ్విని దత్ గారికి, ఇంకొక అవార్డు జయసుధ గారికి, ఇంకొక నారాయణ రెడ్డి గారి అవార్డు అశోక్ తేజ్కి. ఇలా చేయడంలో గొప్ప పరిణతిని పాటించినాడు రేవంత్ గారు. ఇవాళ మా సినిమా మందిరం కాంతివంతమైంది, అవార్డులతో కాంతివంతం చేసినాడు. ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మీద మీకు వాత్సల్యం? వాత్సల్యం కాదు, దాన్ని వాత్సల్యం, ఆయనకు నా మీద వాత్సల్యం, నాకు కృతజ్ఞత చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఉంది, నిజమే మీరు చెప్పే మాట. ఎందుకు ఉంది అంటే ఆయన యొక్క ప్రవర్తన విధానమే, ఆయన ప్రవర్తననే, ఆయన మాట్లాడే తీరు, ఆయన మమ్మల్ని గౌరవించే తీరు పట్ల నాకు గౌరవం ఉంది. అండ్ ఇక్కడ గత సంవత్సరం నుంచి ఒక విషయం మీద భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమకి గద్దర్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత, ఆయన పేరు పెట్టి అవార్డ్స్ కరెక్టేనా అని మాట్లాడే వాయిస్లు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సినిమా పరిశ్రమకి నందికి ఉన్న సంబంధం ఏమి? నంది శివుని గుడి ముందర ఉండేటువంటి ఒక విగ్రహం. ఆ నంది అవార్డు అనేది ఒక ప్రెస్టీజియస్గా ఉంటుంది, ప్రతిష్టాత్మకంగా ఉంటుందని ఆనాటి మేధావులు, ఆనాటి ముఖ్యమంత్రులు, పెద్దలు, ఐఏఎస్లు వాళ్ళు నందికి ఒక ప్రత్యేకమైన, అది శివుని గుడి ముందు ఉంటుంది కాబట్టి దానికి ఒక పూజనీయ స్థానం ఉందని అప్పుడు దాన్ని అనుకున్నారు ఆయన. ఈయన ప్రజల్లో ఉన్నటువంటి పూజనీయమైన వ్యక్తిని అవార్డీ పేరుగా ఈయన వీళ్ళ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న మంత్రిమండలి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు తీసుకున్న నిర్ణయం అది. దాన్ని కాదంటానికి ఎవరు? అవర్ ఓన్ మినిస్టర్ అయ్యా, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హీ కెన్ డిసైడ్, యూ మస్ట్ ఫాలో. హూ ఆర్ యు సే టు నో? ఏమి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే గద్దర్ గారి పాట విని మొదటిసారి పాదాభివందనం చేసినాడు. ఎందుకు చేసినాడు? ప్రజలు ముఖ్యం మిత్రమా, ప్రజలు ముఖ్యం. ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి పాత్రత గద్దర్ గారిది. అయ్యో, ఆ విషయంలో అసలు నో డౌట్ కదా. అది దేశవ్యాప్తంగా తెలిసిన విషయం కదా. అలాంటి వ్యక్తి పేరు మీద ఇవ్వడం అనేది తప్పేమి? ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టినారు ఇవాళ? ఆయన యొక్క అంటే ఓన్లీ నటుడేనాయన? ఈజ్ డైరెక్టర్, ఈజ్ రైటర్. ఒక విప్లవం తీసుకొచ్చినాడు రావణ పాత్రకి, దుర్యోధన పాత్రకి. ఆయన కెరియర్, ఆయన పేరు మీద అవార్డు అంటే కేవలం ఒక నటుడుగానేనా? ఆయన ముఖ్యమంత్రి, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ అబ్బా, ఆయన పేరు మీద చేసినాడు. అది కరెక్టే కదా. అది కరెక్ట్ అయినప్పుడు గద్దర్ అన్నది కూడా కరెక్టే కదా సార్. రామారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు ఎక్కడన్నా, ఏ చీకటి అడవి లోపల, కానీ గద్దర్ అన్న తెలియని వాళ్ళు లేరు ఇవాళ కదా. కాబట్టి ఆయనను తీసుకురావడం అనేది ప్రజల వేస్తున్న పీట అది. దాన్ని తీసుకోవడానికి చాలా పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే అది ఉండాలి, అది ఆయనకుంది. మీరు చెప్తున్న వాటిల్లో సార్, అంటే ఒక కవికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చే గౌరవం, అంటే ఒక జర్నలిస్టుగా కళ్ళు చెమర్చిన సంఘటన అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఆ పాడే. నేను చెప్తాను దానికి నేను చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను
భూమి మీద అంటున్నాను, భూమి మీద అలసాని పెద్దనకు గౌరవం ఇవ్వడానికి శ్రీకృష్ణదేవరాయలు పల్లకి మాత్రమే మోసినాడు. అందశ్రీ పాడే మోసినాడు రేవంత్ రెడ్డి గారు. మాకెందుకు ప్రేమ ఉండదయ్యా? అందశ్రీ అంటే ఎవరయ్యా? పాట. అందశ్రీ అంటే ఈజ్ ద ఒక సింబల్ ఆఫ్ సాంగ్ కదా, సింబల్ ఆఫ్ లిరిక్ కదా, సింబల్ ఆఫ్ ఫోక్ సింగర్ కదా, సింబల్ ఆఫ్ కామన్ మ్యాన్ ఎక్స్ప్రెషన్ కదా. ఆయన పాడే మోసినాడు, పాలు పోసినాడు. మీరు ఒకటి చెప్పండి నాకు, మీరు క్యూబా చరిత్ర చెప్తారా, రష్యా చెప్తారా, లేకపోతే చైనా చెప్తారా? ఒక కవికి ఆ పాలకుడు నోట్లో పాలు పోసి అందశ్రీ అని చెవి దగ్గర పిలిచి చేసినటువంటి ముఖ్యమంత్రి గురించి మీరు ఏ ఉదాహరణ చెప్పగలరు రాజా? మీరు లేదు కదా. అందుకు నేను గౌరవించొద్దు? అందశ్రీ అంటే ఎవరు? నాకు మరో రూపమే కదా. కోరటు వెంకన్నకు మరో రూపమే కదా. ఒక జయరాజుకు మరో రూపమే కదా అందశ్రీ. అంటే ఒక పాటకు నడుస్తున్న మానవాకారమే కదా. అది పార్థివ శరీరమైనప్పుడు పాలకుడు వచ్చి అది మోయడం అనేది హౌ వండర్ఫుల్. చనిపోయేటప్పుడు కూడా ఏ దృశ్యం నీకు ఇష్టమైంది అని అడిగితే ఎవరైనా అందశ్రీ పాడే మోసిన రేవంత్ గారి దృశ్యం నా కళ్ళలో నిలిచిపోయిందని చెప్తాను. నేను కవిని. నాకు రేపు ఈ అవార్డులు నేను వస్తాయని భావించట్లేదు. వచ్చిన వాటికి కృతజ్ఞత చెప్తాను, కానీ రేపు ఇంకేదో వస్తాను కూడా చెప్పట్లేదు. నేను నా కవులకు, నా పాటల తమ్ముళ్లకు, అన్నలకు వాళ్ళు ఇస్తున్న గౌరవం, చనిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవానికి నా హృదయం కదిలింది. దట్స్ మై పర్సనల్. వేరే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోమంటున్నా మనకెందుకు? ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళు చేసేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది. నీ అభిప్రాయంతో నేను విభేదించవచ్చు, కానీ నీ అభిప్రాయాన్ని నువ్వు స్వేచ్ఛగా మాట్లాడుతుంటే వద్దనే హక్కు నాకు లేదుగా. అట్లాగే నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను నేను ఎక్స్ప్రెషన్ చేస్తే వద్దనే అధికారం ఇంకెవరికే లేదుగా. తిట్టేవాళ్ళు తిడతారు. ₹1 ఇచ్చింది కాబట్టి మీకు రేపు మీరు ఈ ఇంటర్వ్యూ వస్తుంటే కింద మీకు వస్తాయి వరుసగా. ఏమైనా వస్తాయి ఎరికైనా ₹1 మాట్లాడిస్తున్నాయి అని ఒక మాట వస్తుంది మీకు ఐ డ్రీమ్స్ లోపల కింద వాళ్ళ కామెంట్స్ లోపల. నాకు తెలుసులేరా ₹1 నాకు తెలుసులేరా నీకు అదేంటి నారాయణ రెడ్డి గారి అవార్డు అని కింద వస్తూ ఉంటాయి. ఐ డోంట్ కేర్. కానీ 60-70 ఏళ్ల క్రితమే కోట్ల రూపాయలు వదులుకున్న కుటుంబం కదా. ఎస్, కాలం చాలా గొప్పది రాజా. ఒకసారి కిటికీ మూవీ పడితే అంతకన్నా పెద్ద సింహద్వారం తెరవబడుతుంది. దానికి లేట్ అయింది. అది మా నాన్న తరంలో కాకుండా నా తరంలో వచ్చింది. బట్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, స్ట్రైట్గానే సమాధానం కావాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుద్దాల అశోక్ తేజ్ గారు ఏదైనా కీలక పదవిలో కనిపించబోతున్నారా? లేదు, నాకు ఇంతవరకు అటువంటి సిగ్నల్స్ ఏమీ లేవు. కాకపోతే మీకు వచ్చినవి మీకు అది తెలుసు కదా. ఇది మొన్న అందశ్రీ గారు ఆ దాంట్లో మనకు వచ్చింది చెప్పాను మీకు నేను. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో కూడా నాకు వచ్చింది, మీకు తెలిసింది. అందుకే మనం కలుసుకున్నాం. కాబట్టి నేను ఫలానదేదో వస్తుందనేటువంటి ఆలోచన కానీ అర్థింపు కానీ లేదు, ఆశ కూడా లేదు. కానీ ఏదైనా భరించి వస్తే కాదనను. అలాగని నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. ఎన్నికల క్యాంపస్లోకి వెళ్ళి ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో పోటీ చేయను. గౌరవనీయమైనటువంటి స్థానంలో ఒక ఎమ్మెల్సీ, ఒక గవర్నర్ కోటాలో, అది కూడా కవి కళాకారుల కోటాలోనే వస్తే నా వంతుగా నేను ఆయనకు నిలబడతా. నా వంతుగా ఆయన హృదయాన్ని నా గొంతుతో నేను శాసనమండలిలో ప్రకటిస్తా. కానీ అది గౌరవనీయమైనటువంటి స్వాగతమే, అంటే పిలుపే కావాలి తప్ప నాకు ఈ రాజకీయాలను. ఎందుకంటే నాకు కాంగ్రెస్లో ఎంతమంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారో తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎంఐఎంలో ఉన్నారు. నా పాట అంటే ఇష్టపడని వాళ్ళు, రాజకీయాలతో భేదం అతీతమైనటువంటి ప్రేక్షకులు ప్రజలు నాకున్నారు. వాళ్ళు నాకు ఇష్టం అంతే తప్ప నేను పార్టీ వ్యక్తిని కదా. ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. మా నాన్న పార్టీ మెంబర్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ సిపిఐ ఆర్ సిపిఎం ఆర్ మావోయిస్ట్ సంథింగ్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ బీజేపీ. బట్ ఐ లైక్ గాంధీ అండ్ నెహ్రూ. గాంధీ నెహ్రూల యొక్క సిద్ధాంతాన్ని, వాళ్ళ యొక్క మార్గాన్ని, వాళ్ళ మార్గ నిర్దేశకత్వాన్ని ఇష్టపడే వాళ్ళలో నేను ఒకటి. ఇది క్లియర్ అమ్మా.
అంటే మీరు కారల్ మార్క్స్ ని కరమ్చంద్ మోహన్ గాంధీని ఒకే దగ్గరికి చేస్తే ఒక ఆకారం అయితే అది ఇష్టపడతాను నేను. అది కాంగ్రెస్ లో ఉందని మీరంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే. బట్ ఐ లైక్ దట్. కారల్ మార్క్స్ ని కరమ్చంద్ మోహన్ గాంధీని కలుపుకొని తను రేవంత్ గారు చేస్తున్నటువంటి విధానాలే ఇవాళ నాకు ఇష్టపడుతున్నాయి. బట్ నాకెందుకో చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. రాబోయే కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడబోతున్నామని. అది మీ ఐ డ్రీమ్ అంటారు కదా! ఐ డ్రీమ్ ఆల్సో. సార్ అక్కడ కట్ చేస్తే మీ మనసులో ఉన్నది చాలా నీట్‌గా వివరంగా చెప్పారు. పొలిటికల్ గురించి ఎలాంటి దాపరికం లేకుండా మీ అభిప్రాయాలన్నీ చెప్పారు. మళ్ళీ సినిమా విషయానికొస్తే నేను 'త్రిబుల్ ఆర్' సినిమా గురించి మాట్లాడకుండా నేను ఇంటర్వ్యూని పూర్తి చేయలేను. అది అసంపూర్తి అవుతది. అసంపూర్తి అవుద్ది. ఆ పాట మీరు రాస్తున్నప్పుడు ఆ సందర్భం మీకేం చెప్పారు? రాజమౌళి గారు పిలిచారు. హ్మ్. విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. కీరవాణి గారు ఉన్నారు. రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు కలిపితే తయారైన ఒక అత్యంత మేధోవంతమైన సున్నిత హృదయంతో కలిసినటువంటి క్యారెక్టర్ రాజమౌళి గారిది. హ్మ్. ఫస్ట్ ఇది నేను చెప్పాలి. హ్మ్. ఎక్కడ హృదయాన్ని నొప్పించేటువంటి చూపు కూడా ఉండదు. ఎక్కడ మనల్ని తగ్గిస్తున్నాడు అన్నట్టుగా మనకు అసలు ఆలోచన కూడా రాదు. హ్మ్. సమానంగా వాళ్ళ తండ్రి గారిని ఎట్లా గౌరవించి కూర్చోబెడతారో అలా ఆయనకంటే వయసులో పెద్దోన్నే కదా సార్. కూర్చోబెట్టినారు. గౌరవ విషయం లోపల రాజమౌళి గారు కానీ, విజేంద్ర ప్రసాద్ గారు కానీ, కీరవాణి గారు కానీ వాళ్ళ యొక్క ఆ సంస్కారం శ్లాఘనీయం. హ్మ్. పిలిచారు. కానీ రాజమౌళి గారు చాలా ప్రతిభావంతుడు. ఏది చెప్పడు. హ్మ్. ఈవెన్ రామ్ చరణ్ కొడతాడని కూడా చెప్పలేదు రాజా. అవునా? ఆ! ఆ! ఆయన చేసే చమత్కారం చూడు. ఇంగ్లీషోళ్ళు కొడతారు. ఈయన తల వంచని అంటాడు. పూర్తిగా ఎన్టీఆర్ పాటనే చెప్పారు. ఆ! భీమ్ పాటే. ఇంగ్లీష్ వాళ్ళు కొడుతున్నారు. ఆ! నేను చచ్చినా లొంగను అంటున్నాడు. ఆ! ఏం రాస్తావు అన్నాడు. హ్మ్. డిస్కషన్ అయింది. డైరెక్టర్ ఆఫ్ పాయింట్‌లో రాయాలా? లేకపోతే ఇంకో విధంగా రాయాలా? అని అన్నప్పుడు ఇది డైరెక్టర్ ఆఫ్ పాయింట్ రాయాలి కదా అన్నాడు. నేను ఒక చిన్న మార్పు చెప్పిన. ఆయన లిప్ ద్వారానే వస్తే ఎట్లా ఉంటది అన్నాను. హ్మ్. అంటే స్వోత్కర్ష అవుతదేమో అన్నాడు. నేను వీరుణ్ణి అంతే కదా! నేను లొంగను. నాది ఎవరెస్ట్ లాంటి శిఖరం, శిరస్సు అట్లా వస్తే స్వోత్కర్ష అవుద్దండి. నేను రాసినాక చూడండి అందులో స్వోత్కర్ష ఉండదు. బలిదానం ఉంటదని చెప్పా. హ్మ్. బలిదానానికి నిలబడినటువంటి ఒక మహోన్నత మానవతా సమిధా రూపం ఉంటుందని చెప్పా. హ్మ్. అయితే మీరు రాసి చూపెట్టండి అన్నాడు. హ్మ్. కిరవాణి గారు కూడా నా వైపే అన్నాడు. యెస్. మీరన్నాను కదా! మీరు రాసి తీసుకురండి. నిజంగా బావుంటే ఓకే. లేదనుకుంటే మనం చెప్పిన పద్ధతిలో వెళదాం. ఇప్పుడు 3 రకాలుంటది మిత్రమా. ఇప్పుడు తల వంచని రాజా అది అతడొక సూర్య తేజ అని నేను చెప్పినట్టు రాస్తాం పాఠం. కీర్తింపబడుతూ. థర్డ్ పర్సన్ మీద థర్డ్ రాస్తాం. పర్సన్. అర్థమా? లేదా ఎవ్వరయ్యా నాని 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 నానా అని రాస్తాం. ఎవరు నువ్వు మహారాజా ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా నేను చెప్తున్నాను మీ గురించి. హ్మ్. దిస్ ఇస్ సెకండ్ పర్సన్. తనే చెప్తున్నాడు. ఈ థర్డ్ పర్సన్ తనకు తాను చెప్పుకోవడం. హ్మ్. ఇందులో ఈ ప్రమాదం ఉంది. కత్తి అంచు మీద నడక లాంటిది. కొంచెం ఇటైనా కూడా సొంత డబ్బా కట్టుకున్నట్టుంటది. అవును. కదా! ఇది ఆ ప్రమాదమైనటువంటి నడక నేనే ఎంచుకున్నాను తప్ప వాళ్ళు చెప్పలా. హ్మ్. నేనే ఎంచుకున్నా. చెప్పి ఇట్లా నేను మీకు చేస్తానంటే ఒక 2, 3 ట్యూన్‌లలో చేయండి. నాకు అలవాటు కీరవాణి గారితోని. నువ్వు రాసేస్తావు గదా! నువ్వు పాడతావు గదా! అది చెయ్యి. తర్వాత నేను జూస్తానంటాడాయన. హ్మ్. హ్మ్. నేను ఆయనకు రాసిన అన్ని పాటలు నా ట్యూన్‌లో వినిపించినవే. ఓకే. ఆయన దాన్ని అద్భుతంగా మార్పు చేసినాడాయన. అది సత్యం. అప్పుడు నేను ఒక 3 రకాలుగా రాసుకెళ్ళిపోయా. ఇప్పుడు మీరు వినేది మూడో రకం. ఓకే. అప్పుడు వాళ్ళు ఈ ఈ ట్యూన్ ఇష్టపడ్డారు వాళ్ళు. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో అట్లా విషాదం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ఆశయం పట్ల అంకిత భావం ఉంది. ఈ మూడింటి పెనవేత్తోనే నేను ఒక్కొక్క అక్షరం రాసుకుంటూ పోయాను. అక్కడ ఎక్కడ మీకు సొంత డబ్బా అనిపిస్తుందా? అవును. లేదు. అనిపించదుగా. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నేను తీసుకెళ్ళాను. రగరాగా సూరీడై రగలాలి కొడుకో ఇది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఇవాళ దస్తే రేపటికి 2 హ్మ్. ఎందుకురా భయపడతావు? సస్తొకటి పుడితొకటి సస్తొకటి
ఎందుకులా భయపడతామని తనకు తానే అనుకుంటాడు. అట్లా అనుకున్న వాళ్ళే వీర తెలంగాణ నైజాం రాజు వ్యతిరేకంగా చేసిన పోరాటం లోపల కొంతమంది 4000 మంది వీరుల్ని గురించి మా నాన్న చెప్పినాడు. సార్. కాబట్టి ఆ వీరుని తలుచుకున్నాను నేను. కొమరం భీముడు అంతే. ఆ తర్వాత ఆయన చనిపోయినాడు కదా! నైజాం రాజు చనిపోయినాడు. జల్, జమీన్, జంగల్‌తో చనిపోయినాడు కదా! చనిపోబోయేవాడు ఏం మాట్లాడతాడు? అది సినిమాకు తెలీదు. అప్పుడు ఆ విషయం లేదు. కానీ నాకు తెలుసుగా. మీకు తెలుసు కదా! ఆ తర్వాత వచ్చి చచ్చిపోయినాడని. అదంతా ఇప్పుడు రాస్తున్నాం కాబట్టి అప్పటి వ్యక్తిని మార్చి ఒక అద్భుతమైనటువంటి ఒక చిచ్చును, ఒక కార్చిచ్చును రచించిన కదా! అలాగే భూతల్లి చనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో చర్మాములిచే దెబ్బకు అబ్బంటోగాల చిలికే రక్తము చూసి చెదిరి తోగాల బుగులేసి కన్నీరు ఒలికి తోగాల భూతల్లి సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో. తెలంగాణలో ఒక పలుకుబడి ఉంది. అది రాయలసీమలో ఉందా, ఉత్తరాంధ్రలో ఉందా నాకు తెలియదు. ఏదన్నా ఉంటే అన్న నేను నీకు మాటిస్తున్నా, ఇది నేను చేయకపోతే నేను మా అమ్మకు నేను పుట్టనట్టే అని అంటారు. దాన్ని నేను ఇక్కడ కలిపా. ఇది నా బాల్యంలో విన్న మాట. నా బాల్యం కన్నా ఇంకో 30 ఏళ్ళు వెనక్కి పోయి రాసిన పాట అది. 1920లో రాస్తున్న పాట నేను. 20లో వచ్చినటువంటి మాటలే ఉపయోగించాలి. అది నాకు రాజమౌళి గారు నాకు స్వేచ్ఛ ఇచ్చినారు. ఎవరికి అర్థమవుద్దా, కోస్తా వాళ్ళకి అర్థమవుద్దా, మద్రాసులో అర్థమవుద్దా వదిలేయి, నేను దృశ్యం ద్వారా అర్థం చేపిస్తా, నువ్వు అక్కడ పుట్టి పెరిగిన కొమరం భీముడు వాయిస్ ఏదంటే అదే రాయన్నాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ రాజమౌళి. ఎస్, నాకు స్వేచ్ఛ మైదానం ఇచ్చినాడు. చెరకు తోటలోకి ఐరావతం పోయినట్టు ఉంది నా పరిస్థితి. ఇట్లా మలుచుకుంటే దొరికిపోతుంది చెరకు తోట. ఎలా ఉంటుంది అది? అలా నేను మొదలెట్టా. కాలువై పారే నీ గుండె నెత్తూరు. సోత్కర్ష ఉందా? నేలమ్మ నుదుట బొట్టయితుంది చూడు. సొంత డబ్బా ఉందా? అమ్మ కాళ్లకు పారాణయింది చూడు. తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. లాఠీ తీసుకుని ముఖం మీద కొడితే ముఖం పగిలితే కూడా సంగపోళ్ళు ఎక్కడున్నావు అడుగుతున్నావురా, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, నువ్వేమో గడ్డాలు ఉన్నారా అని అడుగుతున్నావు, వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని ముఖం మీద కొడితే నవ్వుకుంటూ చచ్చిపోయింది ఒక ఆవిడ. మా అమ్మ చెప్పింది. నవ్వుకుంటూ చచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది నవ్వు, కానీ ఆమె ఎర్ర నవ్వింది. ఎందుకంటే పగిలిపోయి బ్లడ్తో వచ్చింది. ఎర్రని పళ్ళు బ్లడ్తో ఉండి ఆమె నవ్వుతూ చనిపోయింది. ఆ దృశ్యం నాకు గుర్తుంది. అందుకే తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమిస్తివిరో. అరణము అంటే సొమ్ము కాదు, అరణము అంటే కరెన్సీ కాదు. అరణము అంటే ఏంది? ప్రాణం ఉండేటువంటి జీవాలను ఇస్తే అది అరణం అంటారు తెలంగాణ. అంటే బిడ్డెంబడి ఒక బర్రెనిస్తే, ఒక మేకనిస్తే, ఒక ఆవునిస్తే అది అరణం. ఎందుకు ఇస్తారు అరణము? బిడ్డ మా దగ్గర పెరిగి ఒంటరిగా వెళ్ళిపోతా ఉంది, మా జ్ఞాపకాలు వస్తాయి. తనతో పాటు పుట్టి పెరిగిన లేగదూడను ఎంబడి పంపిస్తే ఎప్పుడైనా దొడ్లో పోయినప్పుడు ఆ లేగదూడ చూడగానే చెల్లె యాదికి వస్తుంది, తల్లి యాదికి వస్తుంది, నా బిడ్డకు ఉపశమతి అవుతుంది. తల్లిగారింటి లేగదూడ, తల్లిగారింటి మేకపిల్ల, తల్లిగారింటి కుక్కపిల్ల ఏమైనా అనుకో, అది అమ్మ చూస్తే మా బెంగ తీరుతుంది నా బిడ్డకని ఇచ్చినారు. అదొక గొప్ప సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని నేను ఇక్కడ పెట్టా. పుడమి తల్లికి జన్మని ఆనందించిన ఎందుకన్నాము? ఆయన తర్వాత చచ్చిపోతాడన్న సంగతి నాకు తెలుసు కాబట్టి. నేను 2023లో రాస్తున్నాను పాట. సో ఐ నో వాట్ హ్యాపెండ్ అబౌట్ ద కొమరం భీముడు. చరిత్ర తెలిసిన వాడిని కాబట్టి ఆ చరిత్రను రాస్తూ ఎక్కడా సోత్కర్ష, సొంత డబ్బా లేకుండా రాయాలి. నేనే జాగీర్దారుండ్రా, నే మత్స్యదారు, నే ధరను, నే భూస్. ఇది సొంత డబ్బా అవుతుంది. ఎలా ఉంది చూసారా? చాలా సన్నడిగితే. కానీ ఇది సొంత డబ్బా కాదు. అది అహంకారం ఉంది, ఇది ప్రజల పట్ల మమకారం ఉంది. రాజమౌళి గారికి కడుపు నిండిపోయి ఉంటుంది. కడుపు నిండిపోయింది కాదు, ఒక్క అక్షరం కూడా మార్చలా. అయితే అప్పుడు నేను పుడమి తల్లికి అరణం ఇస్తేనే రాయలా. అక్కడికి పోయిన తర్వాత లాస్ట్ ఇంకొక పంచ్ కలిసి ఇస్తావా అన్నాడు. అనగానే కీరవాణి గారు ఏం పర్లేదు అశోక్ తేజ గారు, రేపు రాయొచ్చు అన్నాడు. అంటే రాజమౌళి గారు అన్నారు, ఎందుకన్నా నువ్వు ఆయన రేపటికి వేస్తావు, రేపు మనం అమ్మాయి పాట రాయించేది ఉంది కదా, కొమ్మ ఉయ్యాల పాట,
మోయాలనేది అప్పుడు లేదు. అమ్మాయి పాట పాడిచ్చేది కదా! హ్మ్. మనం కాఫీ తాగే లోపల అయిపోతది. ఒకటే లైన్ కదా! అన్నాడాయన. నా హ్మ్. మీద ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవాలని వాళ్ళు టీ తాగి రాకముందుకే నేనే వెళ్లి వచ్చేసింది సార్ అన్నాను. చూసావా? వచ్చేసిందంట. ఏందన్నాడు. ఇదంతా చెప్పి పుడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కొమురం భీముడో ఇది లాస్ట్ చేద్దాం. వండర్‌ఫుల్. హ్మ్. దట్స్ ద స్టోరీ ఆఫ్ సార్ ఈ పాట మొత్తం సందర్భాన్ని రాజమౌళి గారు క్రియేట్ చేయడం, మీరు సాహిత్యం ఇవ్వడం, దాన్ని అద్భుతంగా కీరవాణి గారు మ్యూజిక్ చేయడం, మ్యూజిక్ చేయడం, భైరవ బాగా పాడడం, ఇవన్నీ ఒక ఎత్తు సార్. మరి ఎన్టీఆర్ నటన అది అది మర్చిపోతే ఎట్లా? సార్ కెమెరా ఏడుంటది. ప్లేసు మారదు. సీనరీ మారదు. మారదు. ఎక్కడ ఆంగికం చేయడానికి లేదు. కట్టేసి ఉంటాడు. కట్టేసుంటాడు. ఏమైనా ఫేస్ చేసి పెట్టాలి. మీ పాటకి ఎంత న్యాయం చేశాడు? నా పాటను ఎవరెస్ట్ స్థాయికి వెళ్ళినవాడు ఎన్టీఆర్. బా! తారస్థాయికి తీసుకెళ్ళినవాడు రాజమౌళి. అద్భుత స్వరస్థాయికి తీసుకెళ్ళినవాడు కీరవాణి. అద్భుత గళ స్థాయిలో పాడినవాడు బిడ్డ చిరంజీవి భైరవ. అతనికి నేషనల్ అవార్డు వచ్చింది ఈ పాటకి. అవును. ఇది జరిగింది. కొన్ని సమకూరుతాయి రాజా. అది కలిసి పెట్టి కట్టేస్తే వచ్చేవి కావు. కొన్ని సమకూరుతాయి. ఇట్ హ్యాపెన్స్ అంటాం మనం. సార్. ఇది నేను చేశాను అనడం కరెక్ట్ కాదు ఇది. ఈ పాట నేను చేశాను, ఈ పాట నేను రాశాను కాదు. ఇట్ హ్యాపెన్స్ బై మీ, బై దెమ్, బై దెమ్. ఇది. అట్లాగే ఒక రాముల మూడు అంతే. ఇట్స్ హ్యాపెన్స్ బై దెమ్, బై మీ. అలా ఇది మన ఒక్కరి కాదు. అసలు సినిమాలో ప్రొడక్టే ఒక్కరి సొత్తు కాదు. మేధావుల సమిష్టి హృదయంలోంచి వచ్చినటువంటి ఇదే సినిమా. ఆ సమిష్టి కలిసింది. ఇందులో అందరికీ సమస్థాయిలో సమభాగం ఉంది. కాబట్టి నేను ఈ క్రెడిట్ అందరిది కోరుకుంటాను. ఆ రోజు నేషనల్ అవార్డు వచ్చింది ఎట్లయితే అందరికీ ఇచ్చినానో దీనికి కూడా అందరికీ ఇస్తాం. అసలు సినిమా అంటేనే అంత సినిమా అంటే కాగితంలో 25% ఉంటుంది రాసినప్పుడు, పాడితే 50% ఉంటుంది, దాన్ని మ్యూజిక్ చేస్తే 70% వస్తుంది, దాన్ని గాయకుడు పాడిస్తే 80% ఉంది, దాన్ని నటిస్తే 100% అవుతుంది, దాన్ని చిత్రీకరిస్తే 1000% అవుతుంది. దట్స్ ద గ్రాఫిక్ సినిమా లిరిక్. అది మనం ఎప్పుడు గుర్తెరిగి ఉండాలి. ఏదో అంతా మనదే. సక్సెస్ ఎప్పుడు మనిషిని వినయంగా మారుస్తుంది. చాలా మందిలో సక్సెస్ కొంతమందిలో తలబిరుస్థానం చేస్తూ అంటారు, హెడ్ స్ట్రాంగ్ అంటారు. కానీ నిజంగా సక్సెస్ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే సక్సెస్ వినయాన్ని ఇస్తుంది. వినయాన్ని. అవునబ్బా ఏదో అంట. కమల్ హాసన్ గారు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఏమన్నారు, నాకంటే శివాజీ గణేశన్ తక్కువని కాదు కదా నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ఈ సినిమాకి అలా కుదిరింది కాబట్టి నాకు ఇచ్చినారన్నాడు. కమల్ హాసన్ ఎలా అంటే హూ ఇస్ ద సుధారా శక్తేజ. ఇట్స్ హ్యాపెన్స్. స్టోరీ, నటుడు, దర్శకుడు, గాయకుడు, ప్రేక్షకుడు, ఇన్ని చేసి ప్రేక్షకుడు పట్టించుకోలేదనుకో, 3 రోజులకి సినిమా మాయమైందనుకో ఏమవుతుంది? అట్లా ఎన్నిపోయినాయి. సార్ చివరిగా మీ కెరీర్ మొత్తం మీద మీరు ఏ రోజు యూత్ని కిర్రెక్కిచ్చే పాటలు రాయలేదు? లేదు. ఐటమ్ పాటలు రాయలేదు. అసలు నాకు స్త్రీని ఐటమ్ అని పోల్చడమే చాలా హృదయాన్ని పగలగొడుతుంది మిత్రమా. అవర్ మదర్, షీఈస్ అవర్ సిస్టర్, దట్ బాడీ హర్సెల్ఫ్ ఇట్స్ ఏ క్రియేటెడ్ బాడీ. ఒక శుక్రకణాన్ని తీసుకుని 9 నెలల బిడ్డగా మలిచి నవమాసాల యాత్ర చేసి పురిటి నొప్పులు బాధపడి బయటకు తీసుకొచ్చి గ్రేట్ బాడీ. మీరు ఆ తల్లి ఆ పెయిన్ మీద ఒక పాట కూడా రాస్తున్నారు. అవును కదా. రాములమ్మలో రాశాము, తల్లి పేగు మీద రాసిన నొప్పమ్మ ఇది అని రాశాం. అట్లాగే పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లి వైద్యులు అని రాశాం నారాయణమూర్తి గారికి. అలు నీకు దండమే అని. అట్లా ఒక స్త్రీని పట్టుకుని ఐటమ్ అనడం అనేది నాకు చాలా అయిష్టమైనటువంటి, ఉచ్చరించరాదనటువంటి మాటగా భావిస్తాను. అలాంటివి వీళ్ళంత వరకు నా అదృష్టం ఏంటంటే, దాసరి గారి పుణ్యం ఏంటంటే, వీడు ఇది రాస్తాడు అని ఆయన నాకు ఒక ముద్ర వేసినాడు. ఆయన ఇండస్ట్రీ నన్ను అలాగే నన్ను ఉపయోగించుకుంది. నాకన్నా గొప్ప మేధోవంతమైంది ఇండస్ట్రీ. అశోక్ తేజ్తో ఏం రాయించుకోవాలో నాకన్నా గొప్పగా మా ఇండస్ట్రీకి తెలుసు. నా ప్రశ్న కూడా ఇదే సార్. అంటే మీది ఇప్పటికీ ఒంట్లో శక్తి ఉండే వయసే, మైండ్ పరంగా చాలా యాక్టివ్గా ఉన్నారు, విశాలమైన సబ్జెక్ట్ తెలుసు, చరిత్ర తెలుసు. కానీ మీకు సినిమా పాటల విషయంలో ఒక లిమిటేషన్ ఉంది.
అవును. ఇప్పటికే ఎంతో సాధించేశారు. ఇకపైన మీ సినీ సాహిత్య ప్రయాణం ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోయే మీ పాటలే రాస్తారా? ఇకపైన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నాకు సమంజసం అనిపిస్తే ఏ పాటైనా రాస్తాను. హ్మ్. ఇప్పుడు వచ్చిండే క్రీమీ బిస్కెట్ వేసిండే. నాకేం సమస్య రాలా. హ్మ్. అట్లాగే కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కల గిల్గిల్, నవ్వితే రావుర ముత్యాల్ అవి నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, మునిపంటితో నొక్కితే ఎర్రగా అవుతుంది రామన దిల్ అనడానికి ఇక్కడ నాకేం అభ్యంతరాలు లేవు. హ్మ్. నాకేం అభ్యంతరాలు లేవు. కొన్ని పాటలు రాస్తున్నారు. బట్ అవి నాకు రాయడం పెద్దగా ఇష్టము లేదు. నాకు ఇవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే 32 సంవత్సరాల అనుబంధం చెప్తున్నా. నాకెవ్వరు నన్ను దాదాపుగా ఐటమ్ సాంగ్ అది మీరన్నట్టుగా ఒకటి రాయమని నన్నెవరు అడగలేదు. ధైర్యం కూడా చేయరేమో. చేయరు. అంటే ధైర్యం అని అనను కాదు కానీ, ఎందుకు టమాటాల దుకాణంలో టమాటా తీసుకుందాము, హ్మ్. తులసి పత్రాల దగ్గర తులసి తీసుకుందాము అని అనుకుంటారు తప్ప, మనము మన దగ్గర కొబ్బరికాయలు ఉంటే వాళ్ళు పచ్చిమిరపకాయలకి ఎందుకు వస్తారు? రారు కదా. కాబట్టి నా దగ్గర నుంచి ఏం తీసుకోవాలన్నది పెద్దలకు, సినిమా పరిశ్రమకు తెలుసు. అవే రాస్తాను. అలాగని వచ్చిండైన పాట కానీ, సారంగ దర్యాల లాంటి పాటలు కానీ రాయనని కాదు, రాస్తాను. కానీ నాకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకుంటాను నేను. అది రాస్తాను. కొంటెగా ఉంటే ఓకే, చలోక్తిగా ఉంటే ఓకే, హృదయాన్ని చెక్కలిగిలి చేస్తే ఓకే, శరీరాన్ని అవయవాలను ఉద్రేకింపజేసే అవసరము నాకిప్పుడు లేదు. నాకు అప్పుడు రాలేదు. 30 yearsలో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు రాలా. ఇప్పుడు నేను 60 yearsలో ఉన్నా, నాకు ఇప్పుడు కూడా రాదు. నేను అనేకమైన పాటలు కొన్ని మీరు అన్నటువంటి ఒక స్పెషల్ పాటలు వచ్చినప్పుడు నేను నమస్కారం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సార్, చివరి ప్రశ్న. ఒక పేపర్ మీద ఒకవైపు పూర్తిగా రాస్తే ఒక పాట అయిపోద్ది. అంత చిన్న శ్రమ 2 లక్షలు 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. అది బడ్జెట్ని బట్టి చిన్న సినిమాలకు అంత ఉంటుంది. అంత ఈజీగా తక్కువ శ్రమతో అంత ఎక్కువ డబ్బులు వచ్చే ఈ రోజుల్లో మీరు పనిగట్టుకొని కూర్చొని వందల పేజీలు ఉండే పుస్తకాలని రాస్తున్నారు. అంటే ఇది శ్రమకావ్యం. ఇది నేను అడవిని మాట్లాడుతున్నాను. ఇది స్త్రీ శూద్ర గంగ. ఇది అశోకవనం. ఇలాంటి పుస్తకాలు ఇలా ఇంకొక వైపు రాస్తూ ఉండాలని అన్న దాంట్లో కూడా నాకు నారాయణ రెడ్డి గారే ఆదర్శం. ఆయన చెప్పింది, సినిమా పాట రాయి, అది గ్లామర్, కావ్యాలు కవిత్వం రాయి, ఇది గ్రామర్ అన్నాడు ఆయన. ఆయన నా మనసులోనూ అదే ఇష్టం ఉంటుంది. నాకు సినిమా పాట లేదనుకో, నేను ఇంకో కావ్యం రాస్తాను. నేను ఇప్పుడు ఇంకొక పుస్తకం వస్తుంది, నా పాటతో నా ప్రయాణం అనే పుస్తకం వస్తుంది ఇంకొక 2 నెలల్లో. ఈ 30 సంవత్సరాల్లో నేను రాసిన అద్భుతమైన పాటల ఘర్షణ ఎలా జరిగింది, సంభాషణ ఎలా జరిగింది, ఆయన ఏమన్నారు, నేనేమన్నాను, నేను ఎక్కడి నుంచి ఈ పదం తీసుకొచ్చాను, ఏ పద్యాన్ని నేను వాడుకున్నాను, ఏ శ్లోకంలోంచి నేను ఈ భావం తీసుకున్నాను, అవన్నీ కూడా ఓపెన్గా విద్యార్థులకు చెప్పినట్టుగా నేను పుస్తకం వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. పాటతో నా ప్రయాణం, అది పుస్తకం రాగానే నేను పిలిచి మరీ నీకు ఇస్తా. అయ్యా, అది ఒక్కటి మాట చివరికి చెప్తా. కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదాకా కన్ను మూసేదిలే. ఇది తగ్గేది లేకంటే పవర్ఫుల్గా ఉంది. అదే మనం రైటర్ కదా, కాబట్టి అది కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగిస్తూనే ఉంటాం. మీరు అలాగే కొనసాగించండి సార్. ఎందుకంటే మీ పాట మాకు అవసరం, ఈ సమాజానికి అవసరం. ప్రజల కోసం పాట రాసే రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో మీరు ముందు వరుసలో ఉంటారు. నేను ప్రజాక్షేత్రంలో సినిమా కవిని, సినీ క్షేత్రంలో ప్రజా కవిని. ఈ రెండు నేను చవి చూశాను. ఈ రెండుకు సంబంధించిన అవార్డులు తీసుకున్నా. విన్నారా? ఇవాళ సినీ క్షేత్రంలో ప్రజాకవిగా తీసుకుంటున్నాను. మొన్న June 25లో ప్రజాక్షేత్రంలో కాదు, సినీ క్షేత్రంలో ప్రజాకవిగా తీసుకున్నాను. కనుక నాకు ఈ రెండు ఇష్టం. పాట అంటే ఇష్టం, అంతే. మాకు మీ పాట అంటే ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే చాలామందికి దొరకని అదృష్టం ఇది. నాకు ఈరోజు మీరు కల్పించారు. చాలా ఎక్కువ సమయం కూడా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.